యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ గుడ్ న్యూస్. ఎల్టెక్స్ క్లాసెస్ యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ఇప్పుడు మీకు కేవలం 15,000 రూపీస్కి, దట్టు 5,000 పర్ మంత్ ఈఎంఐలో పే చేసే అవకాశంతో పాటు కల్పిస్తుంది. సో స్టూడెంట్స్ అందరూ ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డెమో అడగండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 2nd and 3rd February డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 2nd and 3rd February హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ద ఫస్ట్ వన్, మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ సీజ్ ఏ 5% హైక్. సంథింగ్ రిలేటెడ్ టు ద బడ్జెట్ రిలేటెడ్ ఆర్టికల్ మనకైతే కనుక పబ్లిష్ అయిందండి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. సెకండ్ వన్, బడ్జెట్ బూస్ట్స్ అలొకేషన్స్ ఫర్ ద ప్లాంటేషన్ సెక్టర్ లెడ్ బై హైక్స్ ఫర్ టీ. సో దిస్ వాజ్ సంథింగ్ రిలేటెడ్ టు ప్లాంటేషన్ సెక్టర్ గురించి మనం అయితే కనుక ఇక్కడ డిస్కస్ చేస్తాము. థర్డ్ ఇంపార్టెంట్ వన్, ద లీగల్ సిస్టమ్స్ అండర్ విచ్ ద సిటిజన్షిప్ ఈజ్ ఎక్వైర్డ్. సో సిటిజన్షిప్ రిలేటెడ్ ప్రొవిజన్స్ గురించి, ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మనం అయితే కనుక ఇక్కడ మాట్లాడుకుందాము. సో దెన్ నెక్స్ట్, ఒక న్యూ ఇంపార్టెంట్ మిషన్ మనకైతే కనుక తీసుకుని వచ్చారండి. ఏ మిషన్ ఫర్ మ్యానుస్క్రిప్ట్ కన్జర్వేషన్ గాట్ లాంచ్డ్ రీసెంట్లీ. సో దీని గురించి ఇక్కడ కవర్ చేస్తాం. షుగర్ ప్రొడక్షన్ ఎక్స్పెక్టెడ్ టు డిక్లైన్. ఒక న్యూ ప్రొజెక్షన్ అయితే కనుక వచ్చింది. డౌన్ ద లైన్ మనకి షుగర్ ప్రొడక్షన్ అయితే కనుక మనకి తగ్గుతుంది అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అసలు ఏంటి షుగర్ సెక్టర్ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఇక్కడ మాట్లాడతాం. హ్యాజ్ చైనా అచీవ్డ్ ఏ బ్రేక్ త్రూ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటూ మనకైతే కనుక ఆర్టికల్ పబ్లిష్ అయింది. వి విల్ లుక్ ఇన్ టు ఇట్. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీం కోర్ట్ జడ్జెస్ హియర్ అవుట్ టు ద ఇష్యూస్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ, డిస్కసెస్ ద కేస్ పెండెన్సీ, రిక్రూట్మెంట్. అంటే ఇంపార్టెంట్ ఇష్యూస్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ అండర్లో మనకి ఏమేమి ఉన్నాయి అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ కవర్ చేయడం జరుగుతుందండి. క్లియర్? అండ్ ద నెక్స్ట్ వన్, ఏకలవ్య స్కూల్స్ ప్యాకేజెస్ ఫర్ స్కీమ్ సాచురేషన్ పుష్ అప్ ద ట్రైబల్ అఫైర్స్ అలికేషన్. సంథింగ్ రిలేటెడ్ టు ద ట్రైబల్ అఫైర్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి కూడా మనం ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ దట్ వీ విల్ కవర్ ఇన్ ద టుడే హిందూ న్యూస్ అనాలిసిస్లో మనం అయితే కనుక కవర్ చేస్తాము. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్ అండి. సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ సీ ఏ 5% హైక్. సో రీసెంట్గా మన యొక్క యూనియన్ బడ్జెట్ అయితే కనుక మనకి ప్రజెంట్ చేయబడడం జరిగింది. సో ఇది మనకి ఏంటంటే కనుక మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్కి 3,350 crore అయితే కనుక మనకి అలొకేట్ చేశారు. ఎప్పుడు? ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 25-26, విచ్ ఈస్ యాక్చువల్లీ ఏ 5% ఇంక్రీజ్ ఫ్రమ్ ద బడ్జెట్ ఎస్టిమేట్ ఆఫ్ 2024-25 అట్ 3,183 crore. సో వెన్ కంపేర్డ్ విత్ 2024-25, సో విత్ రెస్పెక్ట్ టు దిస్ మనకి ఏంటంటే కనుక న్యూ అలొకేషన్ 5% ఇంక్రీజ్ అయ్యింది అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు. ఈ ఆర్టికల్ని ఉపయోగించుకుని ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి అసలు ఏం పాయింట్స్ తెలియాలి అనేటువంటిది మనం ఇక్కడ చూద్దామండి. So coming to this, here you should understand that, so first of all, minorities. మన యొక్క కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ డిజైన్డ్ ఇన్ సచ్ ఏ వే దట్ మైనారిటీస్ యొక్క వాయిసెస్ని కూడా మనం ప్రొటెక్ట్ చేయాలి, మైనారిటీస్ యొక్క రైట్స్ని కూడా మనం ప్రొటెక్ట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మనం కూడా మైనారిటీస్ కూడా కొన్ని ఇంపార్టెంట్ రైట్స్ కూడా మనం ఇచ్చాము. అవి ఏవేంటి అనేటువంటిది కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ద డెడికేటెడ్గా మనకి ఏంటంటే ఒక ఇంపార్టెంట్ అంటే లీగల్ బ్యాకింగ్ గురించి చూద్దామండి. అంటే ఏం లెజిస్లేషన్ ఉంది వీళ్ళ గురించి అంటే కనుక ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యాక్ట్ అని చెప్పేసి ఉంది మనకి. నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందండి ఈ పర్టికులర్ చట్టం మనకి? నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యాక్ట్ అని చెప్పేసి 1992లో మనకైతే కనుక వచ్చింది. ఈ పర్టికులర్ యాక్ట్ మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇట్ కన్స్టిట్యూటెడ్ ద నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ అనే ఒక ఆర్గనైజేషన్ని క్రియేట్ చేశారు. నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ అని చెప్పేసి నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్. సో ఒక ఇంపార్టెంట్ అంటే మైనారిటీ రిలేటెడ్ అఫైర్స్ గురించి చూసుకోవడానికి, గవర్నమెంట్కి ఎప్పుడైనా వీళ్ళ గురించి అడ్వైజెస్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉండటానికి మనకేంటంటే నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ అనేటువంటి దాన్ని కన్స్టిట్యూట్ చేయబడడం జరిగింది. సో హియర్ ఇక్కడ ఒక పాయింట్ అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి? ఇది మనకి స్టాట్యూటరీ బాడీ అనే పాయింట్ మనకు అర్థం కావాలి. ఓకేనా? ఇప్పుడు ఏమేమి ఉంటాయి బాడీస్ మనకి? నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ ఇది మనకి స్టాట్యూటరీ బాడీ. అలాగే మనకి నేషనల్ కమిషన్ ఫర్ విమెన్
అని చెప్పేసి ఉంటుందండి ఇంకొక బాడీ. ఇది కూడా మనకి స్టాట్యుటరీ బాడీయే. దెన్ నెక్స్ట్ వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, NCPCR అంటారు. ఇది కూడా మనకి ఏంటంటే స్టాట్యుటరీ బాడీనే. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, NHRC, స్టాట్యుటరీ బాడీ ఇది కూడా. సో నౌ వీ హ్యావ్ 3 అదర్ బాడీస్ కాల్డ్ యాజ్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఈ 3 కూడా మనకి ఏంటంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్, అంటే రాజ్యాంగంలో వీటి గురించి డైరెక్ట్గా మనకి మెన్షన్ చేయబడడం జరిగింది. ఇక రిమైనింగ్ బాడీస్ మనం ఇక్కడ మాట్లాడుకున్నటువంటివి నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్, నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఎక్సెట్రా. ఇవన్నీ కూడా మనకి స్టాట్యుటరీ ఇన్ నేచర్. ఎస్, ఏ కమ్యూనిటీని మనం మైనారిటీ కమ్యూనిటీ అని చెప్పి పిలుస్తాము. సో అసలు ఎక్కడ మెన్షన్ చేస్తారు వాటి గురించి అని అంటే కనుక, సో యూ షుడ్ అండర్స్టాండ్ దట్ దోస్ కమ్యూనిటీస్ విచ్ ఆర్ నోటిఫై చేయాలండి. ఆటోమేటికల్లీ ఒక కమ్యూనిటీ మనకి ఏంటంటే కనుక మైనారిటీ కమ్యూనిటీ అయిపోదు. వాటిని మనకి ఏంటంటే కనుక ఆ పలానా కమ్యూనిటీని నోటిఫై చేయాలి. సో దోస్ కమ్యూనిటీస్ విచ్ ఆర్ నోటిఫైడ్ అండర్ సెక్షన్ 2 ఆఫ్ C, సెక్షన్ 2 ఆఫ్ C ఆఫ్ ద మనకి ఏంటి అని అంటే కనుక ఆఫ్ దిస్ పర్టికులర్ యాక్ట్, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యాక్ట్ 1992. బై హూమ్, ఎవరు చేయాలి? బై ద సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఏంటంటే కనుక ఒక పర్టికులర్ కమ్యూనిటీని మనకి ఏంటంటే నోటిఫై చేయాలి. నోటిఫై చేసినప్పుడే వాళ్ళు మనకి మైనారిటీ కమ్యూనిటీస్ అయితే కనుక అవుతారు. నోటిఫైడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ రిగార్డింగ్ యాజ్ మైనారిటీ. దెన్ ఇప్పుడు మనకి ఈ పర్టికులర్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందంటే 1992లో మనకి నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యాక్ట్ తీసుకుని వచ్చారు. 1993లో సో ద ఫస్ట్ మనకి ఏంటంటే కనుక ఇంపార్టెంట్ కమిషన్ని మనకి కాన్స్టిట్యూట్ చేశారు, ద ఫస్ట్ స్టాట్యుటరీ నేషనల్ కమిషన్. అప్పుడు మనకి ఏంటంటే 5 రిలీజియస్ కమ్యూనిటీస్ని మనకి మైనారిటీస్గా డిక్లేర్ చేయబడడం జరిగింది. 5 రిలీజియస్ కమ్యూనిటీస్. ఎవరెవరు ఆ 5 రిలీజియస్ కమ్యూనిటీస్ ఇప్పుడు మైనారిటీస్గా మనకి అంటే ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి మనకి ముస్లిమ్స్ ఫస్ట్ కమ్యూనిటీ. సెకండ్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక క్రిస్టియన్స్. దెన్ వీ హ్యావ్ ద సిక్స్ పాపులేషన్. సో దెన్ వీ హ్యావ్ బుద్ధిస్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ పార్సీస్. ఎస్, సో దీస్ ఆర్ ద 5 communities which are notified as minorities in the year 1993. 1993లో మనకి ఈ 5 కమ్యూనిటీస్ని కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మైనారిటీస్గా మనకి నోటిఫై చేశారు. మొత్తం ఓవరాల్గా మన కంట్రీలో ఎన్ని మైనారిటీ కమ్యూనిటీస్ ఉన్నాయి? మొత్తం 6 కమ్యూనిటీస్ ఉన్నాయండి మైనారిటీ. మరి ఇక్కడ మనం 5 రాసాం కదా, అంటే 2014లో మనకి ఏంటంటే కనుక 1 more community was also added, that is called as Jains. So Jains were also added. So they were also notified as a minority community గా మనకి నోటిఫై చేయబడడం జరిగిందండి. క్లియర్? మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో మైనారిటీ రిలేటెడ్ ప్రొవిజన్స్ ఏమైనా ఉన్నాయా? అసలు ఉంటే ఏవేంటి అని అంటే కనుక, సో ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫండమెంటల్ రైట్స్లో మనకు ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్లో 2 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మనకైతే కనుక ఉన్నాయి. అంటే మిగతా ఆర్టికల్స్ వాళ్ళకి సంబంధించినవి కాదు అని కాదు, ఇవి 2 ఎక్స్క్లూజివ్లీ వీళ్ళ గురించి. ఓకేనా అండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్టికల్ నెంబర్ 29 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 29 అండ్ ఆర్టికల్ 30 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనకి. వాట్ డస్ ఆర్టికల్ 29 టాక్స్ అబౌట్? సో ఇట్ సేస్ దట్ ఎనీ సెక్షన్ ఆఫ్ సిటిజన్స్ residing in any part who are having a డిస్టింక్ట్ ఏమేమి ఉండాలి మనకి? అయితే ఒకవేళ డిస్టింక్ట్ లాంగ్వేజ్ ఉండొచ్చు వాళ్ళకి, లేకపోతే కనుక సో డిస్టింక్ట్ స్క్రిప్ట్, యూనిక్ కల్చర్ ఉండుంటే కనుక, దెన్ దే ఆల్ హ్యావ్ ద రైట్ టు కన్జర్వ్ ద సేమ్.
సో ప్రతి సిటిజన్కి కూడా ఇక్కడ ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి, ఇక్కడ సిటిజన్స్ అన్నారండి అంతే తప్ప పర్సన్స్ అనలేదు. మా మాట జాగ్రత్తగా గమనించాలి మీరు, ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి ఇప్పుడు మనకి 12 to 35లో మెన్షన్ చేశారు. అన్నీ ఓన్లీ ఫర్ ఇండియన్ సిటిజన్స్కే కాదు, కొన్ని ఫారినర్స్కి కూడా ఉన్నాయి. అలానే అన్ని ఫారినర్స్కి కూడా అప్లై అవుతాయి అని కాదు, మనకి కొన్ని మాత్రమే ఫారినర్స్కి అప్లై అవుతాయి, కొన్ని ఓన్లీ ఫర్ ఇండియన్ సిటిజన్స్కి మాత్రమే. ఏవేంటండి ఓన్లీ ఫర్ ఇండియన్ సిటిజన్స్కి మనకి? సో సిటిజన్స్ ఆఫ్ ఇండియాకి మాత్రమే వర్తించేటువంటి ఫండమెంటల్ రైట్స్ ఏవేంటి అంటే, సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి ఆర్టికల్ నెంబర్ 15 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇది ఓన్లీ ఇండియన్ సిటిజన్స్కి. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 16 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, దెన్ వీ హ్యావ్ 19, దెన్ వీ హ్యావ్ 29, దెన్ వీ హ్యావ్ 30. ఓన్లీ సిటిజన్స్ ఆఫ్ ఇండియాకి మాత్రమే వర్తింపజేసేటువంటి ఆర్టికల్స్ ఏమేంటి అంటే 15, 16, 19 అండ్ యాజ్ వెల్ యాజ్ ద 29 అండ్ యాజ్ వెల్ యాజ్ 30. రెస్ట్ అదర్ ఆర్టికల్స్ అన్నీ కూడా మొత్తం అందరికీ కూడా మనకైతే కనుక అప్లై అవుతాయి. అందరికీ అంటే బోత్ ఇండియన్ సిటిజన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మన యొక్క ఏలియన్స్, ఫారిన్ ఏలియన్స్కి కూడా మనకైతే కనుక అప్లై అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు ఆర్టికల్ 29 ఓన్లీ ఫర్ ఇండియన్ సిటిజన్స్కి మాత్రమే అప్లికేబుల్. ఎనీ సెక్షన్ ఆఫ్ సిటిజన్స్ రెసైడింగ్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కంట్రీ, బట్ దే హ్యావ్ ఏ డిస్టింక్ట్ లాంగ్వేజ్ ఉంది వీళ్ళకి, సో డిస్టింక్ట్ స్క్రిప్ట్ ఉంది అండ్ యాజ్ వెల్ యాజ్ ద కల్చర్ ఉంది అంటే కనుక దే ఆల్ హ్యావ్ ద రైట్ టు కన్జర్వ్ ద సేమ్ అని చెప్పేసి మనకైతే కనుక ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారు. ఇక్కడ ఇది యూ షుడ్ అండర్స్టాండ్ వన్ పాయింట్ హియర్, ఆర్టికల్ 29 ఈజ్ నాట్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ మైనారిటీస్ అండి. ఎందుకంటే డౌన్ ద లైన్ సుప్రీంకోర్టు మనకేంటంటే మల్టిపుల్ ఇంటర్ప్రిటేషన్స్ చేశారు. అస్తమాటు మైనారిటీసే అవ్వాల్సిన అవసరం లేదు, మెజారిటీ కమ్యూనిటీకి కూడా వాళ్ళకంటూ డిస్టింక్ట్ లాంగ్వేజ్, స్క్రిప్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ కల్చర్ ఉంటే వాటిని కన్జర్వ్ చేసుకునేటువంటి రైట్ వాళ్ళకు కూడా ఉంటుంది అని చెప్పేసి మనకైతే చెప్పడం జరిగింది. దట్ ఈస్ ఆర్టికల్ నెంబర్ 29. దెన్ వీ హ్యావ్ ఆర్టికల్ నెంబర్ 30 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ నెంబర్ 30 ఏం చెప్తుంది? ఇట్ ఈస్ బేసికల్లీ ఇట్ గివ్స్ ద రైట్, ఫండమెంటల్ రైట్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ educational institutes of their choice అంటాం. Yes, it is basically the right to establish and administer the educational institutions of their choice. సో ప్రతి ఒక్క సిటిజన్కి కూడా పర్టికులర్లీ ఫర్ మైనారిటీ కమ్యూనిటీకి సో దే హ్యావ్ ఏ రైట్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ దేర్ చాయిస్. వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, అలాగనే మనకి ఏంటంటే వాళ్ళు అడ్మినిస్టర్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ అర్థం కావాల్సిన ఇంకో పాయింట్ ఏంటి? సో ఇట్ ఈస్ కన్ఫైన్డ్ ఓన్లీ టు మైనారిటీస్, అంటే అన్లైక్ ఆర్టికల్ నెంబర్ 29, which is applicable to both majority and even in fact minority as well. Because ఎందుకంటే డౌన్ ద లైన్ సుప్రీంకోర్టు ఇంటర్ప్రిటేషన్స్ చేసిందండి. సుప్రీంకోర్టు ఇంటర్ప్రిట్ చేసి ఏం చెప్పారంటే మైనారిటీస్ అంటే ఇది ఓన్లీ ఫర్ మైనారిటీస్ మాత్రమే ప్రొటెక్ట్ చేసుకుని వాళ్ళు కన్జర్వ్ చేసుకోవాల్సిన ఇది లేదు, ఎవరైనా కూడా వాళ్ళ యొక్క లాంగ్వేజ్ని నెక్స్ట్ వచ్చేసి కల్చర్ని ప్రొటెక్ట్ చేసుకునేటువంటి రైట్ వాళ్ళకు ఉంటుంది అని చెప్పి. దిస్ వాజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ మనకి. ద ఫస్ట్ వన్ బీయింగ్ ఆర్టికల్ 29 అండ్ ద సెకండ్ వన్ బీయింగ్ ఆర్టికల్ నెంబర్ 30. అండ్ ఫైనలీ ద థర్డ్ ఇంపార్టెంట్ వన్ మనకి ఏంటంటే ఆర్టికల్ నెంబర్ 350B ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో 350B ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ దేని గురించి మాట్లాడుతుంది? స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్. వాట్ డస్ దిస్ ఆర్టికల్ సే? సో మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఆర్టికల్ ద్వారా స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ని ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి అపాయింట్ చేస్తారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి అపాయింట్ చేయబడడం జరుగుతుంది. ఈ ఆర్టికల్ ఒరిజినల్గా ఉందా? లేదు, ఒరిజినల్గా లేదండి. ఈ ఆర్టికల్ ఎప్పుడు యాడ్ చేశారు మరి? యాడెడ్ త్రూ ద 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1956. 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1956 ద్వారా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ అనేటువంటి ఆర్టికల్ని మనకైతే కనుక యాడ్ చేయబడడం జరిగింది. అండ్ దేర్ బై క్రియేటెడ్ దిస్ పర్టికులర్ ఆఫీస్. సో ఈ వీళ్ళ పని ఏంటి? ఈ యొక్క స్పెషల్ ఆఫీసర్ పని ఏంటి? ఆల్ ద లింగ్విస్టిక్ మైనారిటీస్కి సంబంధించినటువంటి ఇష్యూస్ గురించి సో ఇన్వెస్టిగేట్ చేసి ఎప్పటికప్పుడు మనకి ఏంటంటే కనుక గవర్నమెంట్కి రికమెండేషన్స్ చెప్పేటువంటి బాడీ మనకి స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్.
సో ఫైనల్లీ ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో హియర్ ఓవరాల్ దిస్ ఇస్ ఇంపార్టెంట్ బ్యాక్గ్రౌండ్ పాయింట్స్, మీకు ఖచ్చితంగా బేర్ మినిమం తెలియాల్సిన పాయింట్స్ అండి. లీగల్ బ్యాకింగ్ గురించి తెలియాలి. నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యాక్ట్ 1992 అని చెప్పేసి ఉందనేటువంటి పాయింట్ మీకు తెలియాలి. ఎవరు మైనారిటీస్, ఎవరు అసలు ఒక పర్టికులర్ కమ్యూనిటీని మైనారిటీగా డిక్లేర్ చేయాలి అని అంటే కనుక సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని నోటిఫై చేస్తారు. సో ద నోటిఫైడ్ అండర్ విచ్ పర్టికులర్ సెక్షన్ 2 of C of నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యాక్ట్ ద్వారా. ఒరిజినల్లీ మనకి 5 కమ్యూనిటీస్ ఉండేవాళ్ళు, వాళ్ళని మనం 5 రిలీజియస్ కమ్యూనిటీస్ని మైనారిటీస్గా మనం డిక్లేర్ చేసాం. ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిక్, బుద్ధిస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ పార్సీ. ఆ తర్వాత 2014లో మనం జైన్స్ని కూడా మనం అయితే కనుక దేవర్ ఆల్సో నోటిఫైడ్. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్లో మనకి ఏంటంటే ఆర్టికల్ నెంబర్ 29 అండ్ ఆర్టికల్ నెంబర్ 30 ఇన్ జనరల్ డీల్స్ విత్ దట్ ఆఫ్ ద మైనారిటీ రిలేటెడ్ రైట్స్. సో 29 వచ్చేసి మనకి ఏంటంటే ఒకవేళ ఎనీ సెక్షన్ ఆఫ్ ద సిటిజన్స్, సో వెదర్ రిసైడింగ్ ఇన్ ఎనీ పార్ట్, ఒకవేళ ఎక్కడైనా కంట్రీ మొత్తంలో ఎక్కడైనా నివసిస్తూ ఉండొచ్చు, బట్ వాళ్ళకంటూ ఒక డిస్టింక్ట్ లాంగ్వేజ్, కల్చర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్క్రిప్ట్ ఉండుంటే కనుక వాటిని ప్రొటెక్ట్ చేసుకునేటువంటి హక్కు వాళ్ళకు ఉంటుంది. ఆర్టికల్ నెంబర్ 29. ఆర్టికల్ నెంబర్ 30 రైట్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ దేర్ ఓన్ చాయిస్. ఎస్, దట్ ఈస్ వాట్ ఈస్ ఆర్టికల్ నెంబర్ 30. అండ్ దెన్ వీ హ్యావ్ ఆల్సో టాక్డ్ అబౌట్ 350B గురించి కూడా మాట్లాడాం మనం. ఇంకొంచెం ముందుకెళ్తే ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏమనుకున్నాము, ఎన్సిఎస్సి, ఎన్సిఎస్టీ, ఎన్సిబిసి ఇవన్నీ కూడా మనకి కాన్స్టిట్యూషనల్ బాడీస్. నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్, నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇవన్నీ కూడా మనకి స్టాట్యుటరీ బాడీస్. వాట్ ఆర్ దోస్ ఫండమెంటల్ రైట్స్ ఓన్లీ అప్లికబుల్ టు సిటిజన్స్ ఆఫ్ ఇండియా? ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, ఆర్టికల్ 19, ఆర్టికల్ 29 అండ్ ఆర్టికల్ 30. ఇవన్నీ కూడా ఓన్లీ సిటిజన్స్ ఆఫ్ ఇండియాకి మాత్రమే మనకి ఏంటంటే కనుక ఇది అయ్యేటువంటి ఆర్టికల్స్, అంటే అప్లికబుల్ అయ్యేటువంటి ఆర్టికల్స్. క్లియర్ అండి? మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. ఇంకా దీనికి సంబంధించి ఇప్పుడు మనకి ఏంటంటే కనుక దెర్ ఈస్ ఏ మేజర్ హైక్ ఆఫ్ అబౌట్ అప్రాక్సిమేట్లీ 1000 crore ఇన్ గ్రాంట్స్ ఇన్ native states which was increased from these things. So let us read all these important points. The Union Budget 25-26 has allocated 3,350 crore to that of the Ministry of Minority Affairs, reflecting a 5% increase from that of the 3,183 crore that is allocated in 2024-25. So 2024-25 కంటే కంపేర్ చేసుకుంటే కనుక 5% ఇంక్రీజ్ అయితే కనుక జరిగింది అని చెప్పేసి మనకైతే కనుక ఆర్టికల్లో మనకి చెప్పడం జరుగుతుంది. సో ద బడ్జెట్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ 5% రైజ్. Grant in aid to the states also saw a major increase from 527 crore in 2024-25 to 1,500 crore in 2025-26. But the grants to union territories were reduced from 30 crores to 10 crores, so 2025-26. So the reduction in the education empowerment funds. Budget for educational empowerment for minorities have been reduced అండి. సో దెన్ అలాగే మనకి ఏంటంటే ఎఫెక్ట్ అయ్యేటువంటి స్కీమ్స్, ప్రీ మెట్రిక్ అండ్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ మనకి మైనారిటీస్కి ప్రొవైడ్ చేస్తున్నాము. మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ ఒకటి, ఫ్రీ కోచింగ్ ప్రోగ్రామ్స్, ఇంట్రెస్ట్ సబ్సిడీ ఆన్ ఎడ్యుకేషన్ లోన్స్, మద్రాసాస్ గురించి రీసెంట్గా మనకి చాలా ఇష్యూస్ అయితే కనుక జరిగాయి మనకి. సో అసలు మద్రాసాస్ని కంప్లీట్గా మనకి ఏంటంటే కనుక స్క్రాప్ చేసేసి వాళ్ళని మొత్తం అంతటినీ కూడా రెగ్యులర్ స్కూల్స్లోకి కన్వర్ట్ చేసేయాలి అని రకరకాలుగా మనకి ఏంటంటే కనుక సో సుప్రీంకోర్టు వరకు కూడా మనకైతే కనుక వెళ్ళడం జరిగింది. సో దాంట్ సుప్రీంకోర్ట్ హ్యాస్ క్లియర్లీ స్టేటెడ్ దట్ సో ద స్టేట్ విల్ డెఫినెట్లీ హ్యావ్ ద పవర్, బికాస్ ఎందుకనంటే కనుక సో చిల్డ్రన్కి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి అనేటువంటిది ఇదిలో మనకి ఏంటంటే కనుక ట్రాన్స్పరెన్సీని ప్రమోట్ చేసే ఇదిలో మద్రాసాస్ని రెగ్యులేట్ చేసేటువంటి పవర్ స్టేట్ గవర్నమెంట్స్కి ఖచ్చితంగా ఉంటుంది. అది సెక్యులరిజంని వైలేట్ చేసినట్టు కాదు అంటూ మనకైతే కనుక చెప్పడం జరిగింది. మద్రాసా ఎడ్యుకేషన్ ఫండింగ్ స్లాషెడ్ డ్రాస్టికల్లీ ఫ్రమ్ 2 crores to సో ద 0.01 crore మనకైతే కనుక తగ్గించారండి. నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ గురించి మనం మాట్లాడుకుంటే అసలు ఒరిజినల్గా మనకి 1978లో మైనారిటీస్ కమిషన్గా మనకైతే ఎస్టాబ్లిష్ చేశారు. ఆ తర్వాత దీనికి మనకి నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యాక్ట్ 1992 అని చెప్పేసి మనకి పార్లమెంట్ ఎనెక్ట్ చేసి దీన్ని మనకి ఏం చేసింది, దీనికి స్టాట్యుటరీ స్టేటస్ని కన్ఫర్ చేసి ఈ మైనారిటీస్ కమిషన్ అనేటువంటి దాన్ని
పేరు మార్చి నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్గా మనకి మార్చడం జరిగింది. అదే ఫస్ట్ పాయింట్ మనకు తెలియాల్సినటువంటిది. మన కంట్రీలో ఎవరెవరు మైనారిటీ కమ్యూనిటీస్? ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిక్, బుద్ధిస్ట్, పార్సీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద జైన్స్. సో జైన్స్ మనకి లాటర్ ఆన్ యాడ్ అయ్యారు. ఓవరాల్గా మొత్తం మనకి 6 కమ్యూనిటీస్ ఆర్ డిక్లేర్డ్ యాజ్ దట్ ఆఫ్ ద మైనారిటీ కమ్యూనిటీస్. కాంపోజిషన్ తీసుకుంటే మనకి ఒక చైర్పర్సన్ ఉంటారు, ఒక వైస్ చైర్పర్సన్ అండ్ 5 మెంబర్స్ ఉంటారు విత్ అట్లీస్ట్ 5 మెంబర్స్ ఫ్రమ్ దట్ ఆఫ్ మైనారిటీ కమ్యూనిటీ. వీళ్ళందరినీ కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుందండి ఫర్ ఎ 3-year టెన్యూర్. దెన్ నెక్స్ట్ వచ్చేసి అపాయింటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఏ మినిస్ట్రీ దీనికి మనకి నోడల్ మినిస్ట్రీగా వర్క్ చేస్తుంది అంటే కనుక మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ విల్ యాక్ట్ యాజ్ ద నోడల్ మినిస్ట్రీ. సో కెన్ బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్, ఖచ్చితంగా మనకి అడిగేటువంటి అవకాశాలు అయితే కనుక ఉంటాయి మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. మైనారిటీస్ గురించి, మైనారిటీస్ రిలేటెడ్ రైట్స్ ఏవేంటి, ఆర్టికల్ 29, ఆర్టికల్ 30, ఆర్టికల్ 350B, ఈ 3 మనకు తెలియాలి. Critically analyze the budgetary allocations for Ministry of Minority Affairs in 2025-26. How will the reduction in education empowerment funds will impact the minority communities? Can be a potential question అండి. సో ప్రాక్టీస్ క్వశ్చన్ ఒకటి మనం చూస్తే ఫస్ట్ పాయింట్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్. నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్కి సంబంధించినటువంటి పాయింట్స్ చూస్తే ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నారు? ద NCM, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్, ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ అని చెప్తున్నారు. సెకండ్ వన్, ది సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ నోటిఫైయింగ్ ద మైనారిటీ కమ్యూనిటీస్ అండర్ ద NCM Act. సెకండ్ పాయింట్. ద థర్డ్ పాయింట్, NCM Act defined the term minority clearly in the legislation. This was a third important statement. Which of the above given statements these are correct statements? First statement చూడండి, the National Commission for Minorities is a constitutional body అంటున్నారు. Absolutely wrong. It is a statutory body constituted under National Commission for Minorities Act 1992. Second statement ఏంటి? The central government is responsible for notifying the minority communities under the NCM Act. As absolutely correct. మనకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు నోటిఫై చేస్తారు ఒక పర్టికులర్ కమ్యూనిటీని మైనారిటీ కమ్యూనిటీ అని చెప్పేసి. The third one, the NCM Act defined the term minority clearly in the legislation. This is also wrong statement. It was not defined clearly in that of the legislation. Which of the statements given above is are correct? 1 and 2 only, 2 only, 1 and 3 only, 1, 2, 3. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటంటే 2 ఓన్లీ ఇస్ ద ఆన్సర్ అండి. ఫస్ట్ది తప్పు, థర్డ్ది తప్పే మనకి. The NCM is not a constitutional body, but it is a statutory body under the National Commission for Minorities Act 1992. Statement 2 is correct because it is a central government which will notify the minority communities under the NCM Act. Moododi, the Act does not define minority but allows the government to notify the minorities. So clear, this was the first important article that you are expected to know. And let us move on to that of the second article. Moving to the second one. Budget boosts allocations for the plantation sector led by the hikes for the tea అని చెప్పేసి మనకైతే పబ్లిష్ అయింది. ఎస్ అండి, దిస్ వాజ్ ఎ సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో మనకి స్ట్రైట్ అవే యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో ఏంటంటే కనుక బడ్జెటరీ అలొకేషన్స్ ఎంత చేస్తారు, దేనికి ఎంతెంత ఫండ్స్ ఇచ్చారు అని చెప్పేసి మనకైతే ఫిగర్స్ అయితే అడగరు. బట్ హవెవర్ వాటిని మనకి ఏంటంటే మెయిన్స్ ఆన్సర్స్లో ఉపయోగించేటప్పుడు ఇఫ్ యూ కెన్ రిమెంబర్ ద డేటా మనం అక్కడైతే కనుక మెన్షన్ చేయొచ్చండి. లైక్ రీసెంట్ బడ్జెటరీ అలొకేషన్స్ బట్టి కూడా గవర్నమెంట్ ఈ పర్టికులర్ సెక్టార్ మీద మోర్ ఎంఫసిస్ ఇస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రెన్యూవబుల్ సెక్టార్ మీద మోర్ ఎంఫసిస్ ఇస్తుంది, ప్లాంటేషన్ సెక్టార్ మీద ఎక్కువ ఎంఫసిస్ ఇచ్చి దానికి ఎక్కువ బూస్టింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయండి అని ఒక యాడ్ ఆన్ పాయింట్గా మనం దాన్ని మెన్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తే ప్లాంటేషన్ సెక్టార్ గురించి మనకైతే కనుక ఇచ్చారు. ప్లాంటేషన్ సెక్టార్ మనకి ఏంటంటే లో వీ హ్యావ్ సంథింగ్ లైక్ వీ హ్యావ్ ద ఇంపార్టెంట్ ఏమేమి ఉన్నాయి మనకి, టీ ఒకటి మనకి, నెక్స్ట్ వచ్చేసి కాఫీ, దెన్ వీ హ్యావ్ ద రబ్బర్, దెన్ వీ హ్యావ్ స్పైసెస్. ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ సెక్టార్స్ అండి. టీ, కాఫీ ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ సెక్టార్స్ కూడా. ఇన్ఫ్యాక్ట్ వీటికి సంబంధించి డెడికేటెడ్గా దానికి సెపరేట్ బోర్డ్స్ కూడా మనకు ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టీ బోర్డ్ ఆఫ్ ఇండియా, కాఫీ బోర్డ్, రబ్బర్ బోర్డ్, స్పైసెస్ బోర్డ్ అని చెప్పేసి ఉన్నాయి. ఇవన్నీ దేని అండర్లోకి వస్తాయి మనకి? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ అండర్లోకి మనకైతే కనుక వస్తాయి. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ. క్లియర్. అండ్ మోస్ట్ రీసెంట్లీ మొన్న లేటెస్ట్గా మనకేంటి వన్ మోర్ ఇంపార్టెంట్ బోర్డ్ని కూడా కాన్స్టిట్యూట్ చేశారు. ఏంటమ్మా దాని పేరు? నేషనల్ టర్మరిక్ బోర్డ్ అని పెట్టారనమాట. నేషనల్ టర్మరిక్ బోర్డ్ అని చెప్పేసి కూడా మనకి రీసెంట్గా ఎస్టాబ్లిష్ చేశారు. నౌ యూ హ్యావ్ టు కమెంట్ వేర్ వర్ ద హెడ్ క్వార్టర్స్
ఆఫ్ దిస్ పర్టికులర్ బోర్డ్ అనేటువంటి దాన్ని కమెంట్ అయితే చేయండి. ఎస్, ఒకవేళ మీకు తెలిస్తే కమెంట్ చేయండి, తెలియకపోతే తెలుసుకునే కమెంట్ చేయడానికి ప్రయత్నించండి. సో దట్ ఈస్ నేషనల్ టర్మరిక్ బోర్డ్. ఇది కూడా మనకి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ అండర్లో మనకైతే కనుక వస్తుంది. సో వైల్ ద టీ సెక్టార్ హ్యాస్ నవ్, ఇప్పుడు తీసుకుంటే ప్లాంటేషన్ సెక్టార్కి సంబంధించి మొన్న అనౌన్స్ చేసిన బడ్జెట్లో ఏంటి పరిస్థితి అని చూస్తే కనుక వీటికి అంటే ఈ ఎక్స్క్లూజివ్లీ ఈ సెక్టార్కి కొంత హయ్యర్ బడ్జెటరీ అలొకేషన్ అయితే కనుక మనకైతే చేశారండి. ద ప్లాంటేషన్ సెక్టార్ కంప్రైజింగ్ టీ, కాఫీ, రబ్బర్, స్పైసెస్, దే హ్యాస్ రిసీవ్డ్ హయ్యర్ బడ్జెటరీ అలొకేషన్ ఫర్ 2025-26. సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో సెకండ్ పాయింట్ ఏంటంటే టీ సెక్టార్కి సమ్వేర్ అరౌండ్ 771 crores ఇచ్చారట, యాజ్ అగెన్స్ట్ 500 crores ఇన్ ద రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఫర్ 2024-25. కాఫీ బోర్డుకి మనకి ఏంటంటే 280 crores గ్రాంట్ చేశారు ఫ్రమ్ ద ఎర్లియర్ 250 crore. రబ్బర్ బోర్డుకి మనకి 360 crores ఇచ్చారు, ఇంతకుముందు మనకి 348 crore. అండ్ స్పైసెస్ బోర్డుకి ఇంతకుముందు ఇప్పుడు 153 crores ఇచ్చారు, ఇంతకుముందు 130 crore మనకైతే కనుక ఇవ్వడం జరిగింది. ఎస్, a tea board official said the allocation hike for the tea was mainly for the Pradhan Mantri Cha Shramik Protsahana Yojana scheme that would benefit women plantation workers and children mainly in the West Bengal and as well as the Assam. There is a slight hike in the allocation for all the 4 plantation segments and no other specific major announcement for the plantation segment, said the source in the sector. So budgetary allocations just కొంత మనకైతే కనుక మేరకు ఇంక్రీజ్ చేశారు, కానీ ఎటువంటి స్పెసిఫిక్ కొత్త ఇనిషియేటివ్స్ని మనకి ఏంటి అని అంటే కనుక ఏమీ తీసుకుని రాలేదని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. మేజర్ అనౌన్స్మెంట్స్ ఏమీ కూడా ప్లాంటేషన్ సెక్టార్కి సంబంధించి ఏమీ చేయలేదు ఇంకా. సో క్లియర్, దీనికి సంబంధించి మనకి ఏమేమి తెలియాలి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లోనే చూద్దాం. ద యూనియన్ బడ్జెట్ 2025-26 హ్యాస్ ఇంక్రీజ్డ్ ద అలొకేషన్స్ ఫర్ ద ప్లాంటేషన్ సెక్టర్, పర్టికులర్లీ టీ, కాఫీ, రబ్బర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్పైసెస్. ఇంకా దీని అండర్లోనే మనకి ఏంటంటే వన్ మోర్ బోర్డు ఉంటుందండి, టొబాకో బోర్డ్ అని చెప్పేసి కూడా ఉంటుంది, అది కూడా ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంటే మనకి. దట్ అవుట్ ఆఫ్ ద టీ సెక్టర్ రిసీవ్డ్ ద హైయెస్ట్ హైక్ విత్ ఎ ఫోకస్ ఆన్ బెనిఫిటింగ్ ద ప్లాంటేషన్ వర్కర్స్. సో టీ సెక్టార్కి మనకి ఎంత అలొకేట్ చేశారు, కాఫీ బోర్డుకి ఎంత, రబ్బర్ బోర్డుకి ఎంత, ఇంతకుముందు ఎంత, నెక్స్ట్ స్పైసెస్ బోర్డు ఎంత అనేటువంటివన్నీ కూడా మనం మెన్షన్ చేసాం. The tea board official has stated that it is primarily for the Pradhan Mantri Shramik Protsahana Yojana benefiting the women plantation workers and children mainly in West Bengal and as well as Assam. ఎటువంటి మేజర్ అనౌన్స్మెంట్ లేదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బాడీ గురించి మనం మాట్లాడుకుంటే టీ బోర్డ్ ఆఫ్ ఇండియా గురించి మనం మాట్లాడాలండి. సో టీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సెక్టార్ మనకి. సో ఇది మనకి ఏంటంటే టీ బోర్డుకి సంబంధించి టీ బోర్డ్ అనేటువంటిది స్టాట్యూటరీ బాడీ కన్స్టిట్యూటెడ్ అండర్ ద టీ యాక్ట్ 1953 అండర్లో మనకి కన్స్టిట్యూట్ చేసాం. 1954లో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేయబడడం జరిగింది. అండ్ మొత్తం అన్ని స్టేట్స్లో కల్లా వెస్ట్ బెంగాల్ ఈజ్ వన్ ఆఫ్ ద మనకి లీడింగ్ టీ ప్రొడ్యూసర్స్. సో వాటిల్లో మనకి ఏంటంటే అందుకనే హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనం కోల్కతాలో ప్లేస్ చేయడం జరిగింది. అండ్ ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అండర్లో మనకైతే కనుక వర్క్ చేస్తుంది. అండ్ ఈ టీ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఈవెన్ ఓవర్సీస్లో కూడా ఆఫీస్ అయితే ఉన్నాయండి, లైక్ దుబాయ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మాస్కోలో మనకి. ఏం చేస్తారు వీళ్ళు టీ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు? సో ఎప్పటికప్పుడు లైక్ ఫైనాన్షియల్ అండ్ కావాల్సినటువంటి టెక్నికల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తారు. ఎవరెవరికి? లైక్ ఫర్ కల్టివేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మార్కెటింగ్ ఆఫ్ ద టీ రిలేటెడ్ ప్రొడక్ట్స్కి సంబంధించి అన్నీ కూడా మనకి. అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ చేస్తారు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని కూడా మనకి అయితే క్యారీ అవుట్ చేస్తారు. టీ ప్రొడక్షన్ ఇంకా ఇంప్రూవ్ చేసి క్వాలిటీని ఎలా ఇంప్రూవ్ చేయాలి అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక సో చూసేటువంటి బాడీ మనకి ఈ యొక్క టీ బోర్డ్ ఆఫ్ ఇండియా. టీ బోర్డ్ అనేది స్టాట్యూటరీ బాడీ. టీ యాక్ట్ 1953 ద్వారా మనకి కన్స్టిట్యూట్ చేయబడింది. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అండర్లో వస్తుంది. ఈ పాయింట్స్ క్లియర్గా మనకి తెలియాలి. సెకండ్ ఇంపార్టెంట్ బోర్డు మనకి కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా అండి. కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా కూడా మళ్ళీ ఇట్స్ ఎ స్టాట్యూటరీ బాడీ. కాఫీ యాక్ట్ 1942 ద్వారా మనకైతే కనుక కన్స్టిట్యూట్ చేయబడింది. ఇది కూడా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అండర్లో వర్క్ చేస్తుంది. సౌత్ ఇండియన్ స్టేట్స్ లైక్ కర్ణాటక, కేరళ, తమిళనాడు ఇవి మనకి ఎక్కువ లీడింగ్ ప్రొడ్యూసర్స్ అనమాట కాఫీ విషయానికి వచ్చేసరికి. అందుకే హెడ్ క్వార్టర్స్ కూడా మనకి బెంగళూరు, కర్ణాటకలో మనం ప్లేస్ చేసాం.
ఎస్. అండ్ దెన్ వీ హ్యావ్ ఏ సెంట్రల్ కాఫీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంది. అంటే కాఫీ రిలేటెడ్ ప్రొడక్షన్ సంబంధించి R&D అది కూడా క్యారీ అవుట్ చేయడం గురించి సెంట్రల్ కాఫీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది మనకి కర్ణాటకలో మనకైతే కనుక ఉందండి. ఇక్కడ కూడా ఏం చేస్తారు వీళ్ళు, ద సేమ్ వే టీ బోర్డు మనకైతే ఎలా అయితే చేస్తుందో, లైక్ రీసెర్చ్ని ప్రమోట్ చేయడం, మార్కెట్ ఇంటెలిజెన్స్, ప్రమోషన్, వెల్ఫేర్ ఆఫ్ ద వర్కర్స్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కాఫీ సెక్టర్, ఇవన్నీ కూడా మనకి చూసుకునేటువంటి బాడీ కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా. అండ్ దెన్ కమ్స్ ద థర్డ్ ఇంపార్టెంట్ ప్లాంటేషన్ సెక్టార్లో ఉన్నటువంటిది రబ్బర్ బోర్డ్ ఆఫ్ ఇండియా. రబ్బర్ బోర్డు కూడా మనకి స్టాట్యుటరీ బాడీనే. రబ్బర్ యాక్ట్ 1947 ద్వారా మనకి కాన్స్టిట్యూట్ చేయబడింది. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, కేరళ మన కంట్రీలో లీడింగ్ ప్రొడ్యూసర్ అండి. అందుకనే హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనం కొటయాం కేరళలో మనకైతే కనుక మెన్షన్ ఉన్నాయన్నమాట. ఎస్. సో దీనికి మనకి ఏంటంటే ఇట్ విల్ బి హెడెడ్ బై ఎ చైర్పర్సన్ అపాయింటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్, అరౌండ్ 28 మెంబర్స్ రిప్రజెంటింగ్ ద న్యాచురల్ రబ్బర్ ఇండస్ట్రీ. వీళ్ళలో మనకి జనరల్ సర్వీసెస్, రీసెర్చ్, ఎక్స్టెన్షన్, ట్రైనింగ్, ఫైనాన్స్ అంటూ డిఫరెంట్ సెట్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ మనకైతే కనుక ఉంటాయి అండర్ ద రబ్బర్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కనుక సిమిలర్ లెజిస్లేషన్స్, ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడం, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేయడం, కావాల్సిన టెక్నికల్ అండ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడం, ఇవన్నీ కూడా మనకి చేసేటువంటివి. అండ్ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా, వెరీ ఇంపార్టెంట్. స్పైసెస్ వచ్చేసి సో ఈవెన్ ఫర్ దట్ స్పైసెస్ ట్రేడ్ అనేటువంటిది కూడా క్యారీ అవుట్ అయ్యేది మనకి ఈవెన్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ బ్రిటిష్ యాజ్ వెల్. సో ఇది కూడా మనకి స్టాట్యుటరీ బాడీనే అండర్ ద స్పైసెస్ బోర్డ్ యాక్ట్ 1986 ద్వారా మనకైతే కనుక కాన్స్టిట్యూట్ చేశారండి. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అండర్లోకి మనకైతే కనుక వస్తుంది. ఇది ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద కార్డమామ్ మనకి ఏంటంటే అండ్ అదర్ ఇంపార్టెంట్ స్పైసెస్ని ప్రమోట్ చేయడం గురించి దీన్ని అయితే కనుక మనకి చేసాం. ఇట్ విల్ ప్రమోట్ ఆర్గానిక్ ప్రొడక్షన్, ప్రాసెసింగ్ అండ్ సర్టిఫికేషన్ టు డెవలప్ ద స్పైసెస్ ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియా, క్వాలిటీ ఎవాల్యుయేషన్ సర్వీసెస్, ఇవన్నీ కూడా మనకి స్పైసెస్ బోర్డ్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తుంది. అసలు ఎందుకు ఈ బోర్డ్స్ అని రీసెంట్గా న్యూస్లో ఉన్నాయి, ఇవన్నీ మనకి దేని అండర్లోకి వస్తాయి, ఏ సెక్టార్ అండర్లోకి వస్తాయి, ప్లాంటేషన్ సెక్టార్ అండర్లోకి వస్తాయి. సో ప్లాంటేషన్ సెక్టార్ అండర్లో మనకి టీ ఉంది, కాఫీ ఉంది, రబ్బర్ ఉంది, స్పైసెస్ ఉంది. సో ఒకసారి యూపీఎస్సీలో మనకి ఏంటంటే కనుక ఈ 4 బోర్డ్స్ పేర్లు ఇచ్చేసి రైట్ సైడ్ ABCD అని చెప్పేసి వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ నేమ్స్ ఇచ్చి వాటిల్ని మనకి ఏంటంటే కనుక మ్యాచ్ చేయమన్నారు. సో దట్ ఈస్ సో వీ నీడ్ టు రిమెంబర్ ద థింగ్స్. క్లియర్ అండి. ఈ 4 బోర్డ్స్ గురించి మనకు తెలియాలి. కాఫీ బోర్డ్, టీ బోర్డ్, రబ్బర్ బోర్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్పైసెస్ బోర్డు. అన్ని బోర్డ్స్ కూడా ఇవన్నీ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అండర్లోకి మనకైతే కనుక వస్తాయి. Discuss the role of plantation boards in India, like for promoting the growth of tea, coffee, rubber and spices sectors. What challenges do they face and how they can be addressed can be a potential question manaki. So then next వచ్చేసి మనం తీసుకుంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దామండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ రిగార్డింగ్ ద టీ బోర్డ్ ఆఫ్ ఇండియా. టీ బోర్డ్ ఆఫ్ ఇండియా మీద ఫస్ట్ క్వశ్చన్. ఇట్ ఈస్ ఏ స్టాట్యుటరీ బాడీ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద టీ యాక్ట్ 1953. సెకండ్ వన్, ఇట్ ఫంక్షన్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. థర్డ్ వన్, ఇట్స్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ ఇన్ బెంగళూరు. ఎస్ అండి. ఫస్ట్ పాయింట్ చూస్తే ఇట్ ఈస్ ఏ స్టాట్యుటరీ బాడీ ఎస్టాబ్లిష్డ్ అండర్ టీ యాక్ట్ 1953, కరెక్ట్ స్టేట్మెంట్ ఇది. సెకండ్ స్టేట్మెంట్, ఇట్ ఫంక్షన్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫార్మర్స్ వెల్ఫేర్. ఇప్పటిదాకా 10 సార్లు చెప్పాం మనం, ఇది తప్పురా బాబు, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అండర్లోకి వస్తుంది అని చెప్పి, అంతే కదా, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. థర్డ్ది, ఇట్స్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ ఇన్ బెంగళూరు అంటున్నారు, ఇది కూడా రాంగ్ స్టేట్మెంటే. ఎవరు బాధపడతారు? వెస్ట్ బెంగాల్ వాళ్ళు బాధపడతారు. కోల్కతా అండి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి. ఎస్. సో దేర్ ఫోర్ 1 only, 1 and 2 only, 2 and 3 only, 1, 2, 3, 1 only ఈజ్ ద ఆన్సర్ మనకి. ద టీ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది స్టాట్యుటరీ బాడీ అండర్ ద టీ యాక్ట్ 1953. ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, నాట్ ద మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్. ఇట్స్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ ఇన్ కోల్కతా, నాట్ బెంగళూరు. క్లియర్. దీస్ ఆర్ ద 4 ఇంపార్టెంట్ బోర్డ్స్ మనకి తెలియాల్సినటువంటిది. లెట్ us మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. ఎస్ అండి, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. The legal systems under which citizenship is acquired. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి మనకి ఇదైతే మటుకి. ఓకే, ఏంటంటే కనుక ఎందుకు న్యూస్లో ఉంది అంటే మన యొక్క ట్రంప్ గారు మళ్ళీ ఇంకొక పెద్ద బాంబు అయితే కనుక మనకి పేల్చారు. సో ఇప్పుడేమంటున్నారంటే సిటిజన్షిప్ అనేటువంటిది
ఒక పర్టికులర్ సిటిజన్కి కంట్రీలో అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ రైట్ అనమాట. మనకి హన్నా అరెంట్ మాటల్లో మనకి చెప్పాలి అని అంటే ఇట్ ఈస్ ద రైట్ టు హ్యావ్ ద రైట్స్ అని చెప్పేసి మనకు పిలుస్తారు. ఇట్ ఈస్ ద రైట్ టు హ్యావ్ ద రైట్స్ అని చెప్పేసి మనకి హన్నా అరెంట్ అయితే పిలుస్తారు. మనకి ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు మనకి ఒక ట్రంప్ రీసెంట్గా మనకు ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని మనకైతే ఇష్యూ చేశారు. ఇక నుంచి ఫ్యూచర్లో అమెరికన్ సిటిజన్షిప్ అనేటువంటిది ఇవ్వాలి అని అంటే కనుక సో ఇట్ విల్ బి గివెన్ టు ద చిల్డ్రన్ సో హూస్ పేరెంట్స్ షుడ్ హోల్డ్ ద యుఎస్ సిటిజన్షిప్ ఆర్ అట్లీస్ట్ ఏ యుఎస్ గ్రీన్ కార్డ్ అన్న ఉండాలి. అంటే ఇప్పుడు మనకి అది ఆ పాయింట్ కరెక్ట్గా అర్థం కావాలంటే మనకి కొన్ని రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ తెలియాలి. ఏంటంటే సిటిజన్షిప్కి సంబంధించి మనం తీసుకుంటే ప్రపంచం మొత్తం మీదుగా 2 లీగల్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఏంటి? సిటిజన్షిప్కి సంబంధించి ప్రపంచం మొత్తం మీదుగా 2 లీగల్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. వాట్ వాజ్ ద ఫస్ట్ వన్ వచ్చేసి జెస్ సోలీ అంటారు. జెస్ సోలీ. సో దాన్ని మనం ఇంగ్లీష్లో మాట్లాడితే రైట్ ఆఫ్ సాయిల్ అని పిలుస్తాం. రైట్ ఆఫ్ సాయిల్. సెకండ్ వన్ మనకి ఏంటంటే కనుక అదర్ ప్రిన్సిపల్ మనకి జెస్ శాంగ్వినిస్. జెస్ శాంగ్వినిస్ అంటే రైట్ ఆఫ్ బ్లడ్ అని అర్థం. సో ఆల్మోస్ట్ కంట్రీస్ అన్నీ కూడా మన ప్రపంచంలో మనకి ఫాలో అయ్యేటువంటివి ఏంటంటే ఎయిదర్ దిస్ ఆర్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ జెస్ సోలీ జెస్ శాంగ్వినిస్. అంటే ఆ ప్రిన్సిపల్ని ఆధారం చేసుకుని వాళ్ళు సిటిజన్షిప్ అనేటువంటిది కన్ఫర్ చేస్తారు. జెస్ సోలీ అంటే అర్థం ఏంటి? సో జెస్ సోలీ అంటే వెరీ సింపుల్. ఒక పర్టికులర్ చైల్డ్ యొక్క సిటిజన్షిప్ అనేటువంటిది వాళ్ళ యొక్క జస్ట్ ప్లేస్ ఆఫ్ బర్త్ని ఆధారంగా చేసుకుని ఇస్తారనమాట. వాళ్ళ యొక్క ప్లేస్ ఆఫ్ బర్త్ని ఆధారంగా చేసుకుని మనకి సిటిజన్షిప్ అనేటువంటిది కన్ఫర్ చేస్తారు. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ పేరెంట్స్ యొక్క సిటిజన్షిప్. సో వాళ్ళ యొక్క పేరెంట్స్ యొక్క సిటిజన్షిప్ అనేటువంటిది మనకి ఏంటి అని అంటే కనుక ఇది చేపట్టడం జరగదు. సో వాళ్ళ యొక్క పేరెంట్స్ యొక్క సిటిజన్షిప్ అనేటువంటి దాన్ని మనకైతే కనుక కన్సిడర్ చేయకుండా సో జస్ట్ వాళ్ళ యొక్క ప్లేస్ ఆఫ్ బర్త్ని ఆధారంగా చేసుకుని మనకు ఒకవేళ సిటిజన్షిప్ అనేటువంటిది కన్ఫర్ చేస్తే జెస్ సోలీ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెరికాలో ఎవరైనా సరే ఒక చైల్డ్ బార్న్ అయినప్పుడు ఆ యొక్క చైల్డ్ యొక్క పేరెంట్స్ ఏ సిటిజన్షిప్ ఉంది వాళ్ళకి అనేటువంటిది ఇది లేకుండా ఒకవేళ చైల్డ్కి మనకి సిటిజన్షిప్ అనేటువంటిది కన్ఫర్ చేసేస్తే దాన్ని మనకి ఏమంటారు? జెస్ సోలీ అని చెప్పేసి పిలుస్తారు ఆ ప్రిన్సిపల్ని. ఇంక దీనికి ఆపోజిట్ ఏంటి? జెస్ శాంగ్వినిస్. ఇక్కడ ఏమవుతుంది? ఒక పర్టికులర్ చైల్డ్కి ఒకవేళ వాళ్ళ యొక్క సాయిల్ మీద బార్న్ అయితే కనుక సో వాళ్ళ యొక్క పేరెంట్స్ యొక్క సిటిజన్షిప్ ఏంటి అన్న దాన్ని ఆధారంగా చేసుకుని ఒకవేళ సిటిజన్షిప్ అనేది కన్ఫర్ చేస్తే జెస్ శాంగ్వినిస్ అని చెప్పేసి మనకు పిలుస్తారు. జెస్ సోలీ అంటే జస్ట్ ఆ చైల్డ్ యొక్క ప్లేస్ ఆఫ్ బర్త్ని మాత్రమే కన్సిడర్ చేస్తాం, వాళ్ళ యొక్క పేరెంట్స్ యొక్క సిటిజన్షిప్ని చూడం. జస్ట్ శాంగ్వినిస్లో ఏం చేస్తాం? వాళ్ళ యొక్క పేరెంట్స్ యొక్క సిటిజన్షిప్ ఏంటి అనేటువంటి దాన్ని చూసి అప్పుడు మాత్రమే సిటిజన్షిప్ అనేది కన్ఫర్ చేస్తాం. అమెరికాలో మనకి ఏంటంటే కనుక ఇప్పటిదాకా జస్ట్ సోలీ అనే ప్రిన్సిపల్నే ఫాలో అవుతున్నాం. అంటే వాళ్ళ యొక్క పేరెంట్స్ యొక్క సిటిజన్షిప్ ఏంటి అనేటువంటిది మనం చూడం, డైరెక్ట్లీ వాళ్ళ యొక్క ప్లేస్ ఆఫ్ బర్త్ని మనం కన్సిడర్ చేసుకుని మనకి సిటిజన్షిప్ అనేటువంటిది కన్ఫర్ చేస్తున్నాం. బట్ ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు ట్రంప్ గారు మనకి ఏంటంటే కనుక కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని తీసుకొచ్చి ఇక నుంచి ఇంకా అలా ఇచ్చేది లేదు, ఇంకా సిటిజన్షిప్ అనేది వాళ్ళ యొక్క పేరెంట్స్ సో యూఎస్ సిటిజన్షిప్ ఉండాలి, లేకపోతే యూఎస్ గ్రీన్ కార్డ్ అన్న ఉండాలి అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. అదే ఫస్ట్ పారాలో రాశారు చూడండి. దట్ ఈస్ యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఇష్యూడ్ అన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ స్టేటింగ్ దట్ యుఎస్ సిటిజన్షిప్ విల్ బి గ్రాంటెడ్ ఇన్ ద ఫ్యూచర్ ఓన్లీ టు చిల్డ్రన్ విత్ పేరెంట్స్ హోల్డింగ్ ద యుఎస్ సిటిజన్షిప్ ఆర్ ఏ యుఎస్ గ్రీన్ కార్డ్. అప్పుడు మాత్రమే మనకైతే కనుక సిటిజన్షిప్ అనేటువంటిది కన్ఫర్ చేయబడడం జరుగుతుంది అని చెప్పేసి. బట్ హవర్ ఈ యొక్క ఆర్డర్ మీద మనకి ఏంటంటే కనుక టెంపరరీ స్టే అయితే కనుక ఉందండి. సో సేయింగ్ దట్ ఇట్ ఈస్ బ్లేటెంట్లీ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి డౌన్ ద లైన్ ఏం జరుగుతుంది అనేది చూడాలి. సో వాట్ ఆర్ ద లీగల్ ప్రిన్సిపల్స్? ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా లీగల్ ప్రిన్సిపల్స్ ఏవేమిటి? జెస్ సోలీ, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి జెస్ శాంగ్వినిస్. ఈ 2 ప్రిన్సిపల్స్ కూడా మనకి ఏమేంటి? సో దట్ ఈస్ రైట్ ఆఫ్ సాయిల్, నెక్స్ట్ వచ్చేసి రైట్ ఆఫ్ బ్లడ్ అని చెప్పేసి మనం అయితే కనుక పిలుస్తాం అనమాట. క్లియర్? ఈ పాయింట్స్ అర్థమైన తర్వాత మరి ఇప్పుడు అమెరికాలో ఇలా జరిగింది, మరి ఇండియన్ సిటిజన్షిప్ పరిస్థితి ఏంటి? సిటిజన్షిప్ ఇన్ ఇండియా ఎలా మనకి ఇదవుతుంది? సిటిజన్షిప్ ఇన్ ఇండియా
అంటే మన కంట్రీలో సిటిజన్షిప్కి సంబంధించి ఒక డెడికేటెడ్ లెజిస్లేషన్ అయితే కనుక ఉంది. ఏంటది? సిటిజన్షిప్ యాక్ట్ 1955. సిటిజన్షిప్ యాక్ట్ 1955 మనకి సిటిజన్షిప్కి సంబంధించినటువంటి అంటే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అన్నిటినీ కూడా మనకి కవర్ చేసేటువంటిది. ఓకే, ఫైన్. సో మరి మన కంట్రీలో జస్ట్ సోలీ ఫాలో అవుతున్నామా లేదా జస్ట్ శాంగ్వినిస్ ఫాలో అవుతున్నామా అంటే దీనికి స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ లేదు. ఎందుకనంటే ఇనీషియల్గా ముందు మనం ఒక ప్రిన్సిపల్ ఫాలో అయ్యేవాళ్ళం, ఆ తర్వాత అమెండ్మెంట్ చేసి ఇంకొక ప్రిన్సిపల్ని మనం అయితే ఫాలో అవుతున్నామండి. ఏంటంటే సో ప్రియార్ టు 1987 అంటే బిఫోర్ 1987 మనం ఎలా ఉండేది అని అంటే కనుక వి యూజ్ టు ఫాలో ద జస్ట్ సోలీ ప్రిన్సిపల్. సో వీ యూజ్ టు ఫాలో జస్ట్ సోలీ ప్రిన్సిపల్ అంటే వాళ్ళ యొక్క పేరెంట్స్ యొక్క మనకి సిటిజన్షిప్ని మనం ఏంటి అని అంటే కన్సిడర్ చేసుకోకుండా ఒకవేళ మన ఇండియన్ సాయిల్ మీదన సో మనకి బోర్న్ అయ్యి ఉంటే కనుక వాళ్ళకి మనకి ఆటోమేటికల్లీ సిటిజన్షిప్ అనేటువంటిది మనం కన్ఫర్ చేసేయడం జరిగేదన్నమాట అప్పట్లో. ఇక్కడ అదే పాయింట్ రాశారు చూడండి. సిటిజన్షిప్ ఇన్ ఇండియా ఈజ్ గవర్న్డ్ బై సిటిజన్షిప్ యాక్ట్ 1955. Till June 1987, India followed the just solely principle granting automatic citizenship to anyone born in India. బట్ ఆ తర్వాత మనకి ఏంటంటే కనుక లాని అమెండ్మెంట్ చేసి ఏం చెప్పారు అని అంటే కనుక ఒకవేళ బిట్వీన్ 1987 to 2004 సెకండ్ స్టెప్లో మనకి ఏం చేసామంటే కనుక ఆ తర్వాత మనకి 1987లో మనం మార్చి 1987 నుంచి మనకి 2004 వరకు కూడా ఒక ప్రాసెస్ రన్ అయ్యింది. ఏంటి అప్పుడు కండిషన్ ఏంటి అంటే ఒక చైల్డ్కి మనం సిటిజన్షిప్ కన్ఫర్ చేయాలంటే ఏంటంటే ఇది చూడండి. కండిషన్ ఏంటంటే ఇట్ వాజ్ రిక్వైర్డ్ దట్ ఎయిదర్ ఆఫ్ ద పేరెంట్స్ ఆఫ్ ఏ చైల్డ్ born in India was a citizen of India for granting the citizenship. సో ఆ పర్టికులర్ చైల్డ్కి సిటిజన్షిప్ మనం గ్రాంట్ చేయాలి అని అంటే ఎయిదర్ ఆఫ్ ద చైల్డ్ అంటే ఎయిదర్ ఆఫ్ ద పేరెంట్స్ ఆఫ్ ఏ చైల్డ్ ఎయిదర్ ఆఫ్ ద పేరెంట్స్ షుడ్ బి an Indian citizen. అంటే మదర్ కానీ ఫాదర్ కానీ ఎవరైనా కూడా మనకైతే కనుక ఇండియన్ సిటిజన్షిప్ ఉండాలి వాళ్ళకి. అప్పుడు మాత్రమే వాళ్ళకి మనం ఏంటి అని అంటే కనుక ఏం చేస్తున్నాం, మనం సిటిజన్షిప్ అనేటువంటిది కన్ఫర్ చేసేవాళ్ళం. ఫస్ట్ బిఫోర్ 1987లో మనం ఫాలో అయిన ప్రిన్సిపల్ జస్ట్ సోలీ అంటే ఇంకా ఆటోమేటిక్ సిటిజన్షిప్ మన ఇండియన్ సాయిల్ మీద బోర్న్ అయితే చాలు. సెకండ్ 1987 to 2004 అప్పుడు మనం ఫాలో అయిన ప్రిన్సిపల్ ఏంటి, ఎయిదర్ ఆఫ్ ద పేరెంట్స్ ఖచ్చితంగా మనకి ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండాలి, అప్పుడు మాత్రమే ఆ చైల్డ్కి మనం ఇండియన్ సిటిజన్షిప్ ఇచ్చేవాళ్ళం. ఇంకా థర్డ్ అంటే ఆఫ్టర్ 2004 మనకి ఏం చేసాం చూడండి, ఇంకా రిస్ట్రిక్ట్ చేసేసాం, ఇంకా కండిషన్ ఇంకా స్ట్రింజెంట్ చేస్తాం. వేర్ బోత్ ద పేరెంట్స్ హ్యాడ్ టు బీ ద సిటిజన్స్ ఆర్ వన్ పేరెంట్ ఈజ్ ఎ సిటిజన్ అండ్ ద అదర్ ఈజ్ నాట్ అన్ ఇల్లీగల్ ఇమ్మైగ్రెంట్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరిగిందనమాట. సో బోత్ ద పేరెంట్స్ హ్యాడ్ టు బీ ద సిటిజన్స్. ఆఫ్టర్ 2004 both parents షుడ్ బి ద ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండాలి, లేకపోతే ఆర్ అట్లీస్ట్ వన్ సిటిజన్ అయ్యి అండ్ అదర్ షుడ్ నాట్ బి ఏ ఇల్లీగల్ ఇమ్మైగ్రెంట్. ఎస్, illegal immigrant. This was the third important condition. So the third important condition ఏంటంటే ఇప్పుడు మనం ఫాలో అయ్యేటువంటిది ఆఫ్టర్ 2004 తర్వాత ఇంకేంటంటే కనుక బోత్ పేరెంట్స్ షుడ్ బి కంపల్సరీలీ సిటిజన్స్ అయ్యి ఉండాలి, అప్పుడు మాత్రమే సిటిజన్షిప్ ఇస్తాం. లేదా ఒకళ్ళు ఇండియన్ సిటిజన్ అయ్యి ఇంకొకళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లీగల్ ఇమ్మైగ్రెంట్ అయ్యి ఉండకూడదు. ఒకవేళ ఇంకొకళ్ళు ఇల్లీగల్ ఇమ్మైగ్రెంట్ అయ్యి ఉంటే మటుకి ఆ యొక్క చైల్డ్కి ఇండియన్ సిటిజన్షిప్ అనేటువంటిది ఇవ్వబడడం జరగదు.
క్లియర్ అండి. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద పొజిషన్ ఇన్ ఇండియా. ఇక్కడ మనకు అడుగుతారనమాట. సో పొజిషన్ ఇన్ ఇండియా ఏంటి అని చెప్పేసి ఇక్కడ మనం ఇప్పుడు రీసెంట్గా జస్ శాంగ్వినిస్ నుంచి జస్ సోలీకి మూవ్ అయ్యామని చెప్పేసి అడుగుతారు. లేకపోతే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు ఇప్పుడు జస్ శాంగ్వినిస్ నుంచి జస్ సోలీకి మూవ్ అవుతున్నారని ఇలా రకరకాలుగా మనకి ఏంటి అని అంటే కనుక ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. ఇంతకుముందు యూఎస్ వాళ్ళు ఈ యొక్క జస్ సోలీ ఫాలో అయ్యారు ఎప్పటిదాకానో. ఇప్పుడు దాన్ని మనకి ఏంటంటే కనుక బోత్ పేరెంట్స్ హ్యాస్ టు బి, అంటే వాళ్ళ యొక్క పేరెంట్స్ యొక్క సిటిజన్షిప్ని ఆధారంగా చేసుకుని అప్పుడు మాత్రమే సిటిజన్షిప్ అనేది కన్ఫర్ చేయబడడం జరుగుతుంది అని యూఎస్లో మనకి చెప్తున్నారు. మనం స్టార్టింగ్ నుంచి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా మనం ఏంటంటే కనుక జస్ శాంగ్విన్సే ఫాలో అయ్యాము, లేకపోతే జస్ సోలియే ఫాలో అయ్యాము, ఇప్పటికి కూడా మనం జస్ సోలియే ఫాలో అవుతున్నాము. ఇలా మనకి డిఫరెంట్ వేస్లో స్టేట్మెంట్స్ అయితే మనకి ఇస్తుంటారు. వేర్ యూ నీడ్ టు బి వెరీ థరో. ఇండియాస్ పొజిషన్ ఎలా ఉంది బిఫోర్ 1947, 1987 to 2004 అండ్ ఆఫ్టర్ 2004 సిచ్యువేషన్ ఏంటి, అమెరికాలో సిచ్యువేషన్ ఏంటి, రెండు లీగల్ ప్రిన్సిపల్స్ ఏవేంటి, జస్ సోలీ ఏంటి, జస్ శాంగ్వినిస్ ఏంటి. Yes అండి, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. లెట్ us read some important things. US President Trump recently issued an executive order stating that US citizenship will be granted only to the children with parents who are holding the US citizenship or a US green card. It has sparked the debates on citizenship laws globally. What are the legal principles of citizenship? ఏంటంటే citizenship is full and equal membership of a country. టూ మెయిన్ ప్రిన్సిపల్స్ ఏమేమి ఉన్నాయి మనకి. ఫస్ట్ వన్ జస్ సోలీ అంటే రైట్ ఆఫ్ సాయిల్ అని అర్థం. ఇట్ విల్ బి బేస్డ్ అపాన్ ద బర్త్ ప్లేస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పేరెంట్స్ నేషనాలిటీ. వాళ్ళ యొక్క పేరెంట్స్ యొక్క నేషనాలిటీని, వాళ్ళ యొక్క సిటిజన్షిప్ని కన్సిడర్ చెయ్యకుండా, సో జస్ట్ వాళ్ళ యొక్క బర్త్ ప్లేస్ని కన్సిడర్ చేసుకుని మాత్రమే సిటిజన్షిప్ అనేటువంటిది కన్ఫర్ చేసేది. ఈ ఎలాంటి సిటిజన్షిప్ మనకి అమెరికాలోను, కెనడా, బ్రెజిల్, అర్జెంటీనా ఇలాంటి దేశాల్లో మనకైతే కనుక ఫాలో అవుతున్నారండి. దెన్ జస్ శాంగ్వినిస్, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ రైట్ ఆఫ్ బ్లడ్ అని అర్థం. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇట్ విల్ బి డిటర్మైన్డ్ బై ద నేషనాలిటీ ఆఫ్ వన్ ఆర్ బోత్ పేరెంట్స్. సో వాళ్ళ యొక్క పేరెంట్స్ యొక్క నేషనాలిటీని ఆధారంగా చేసుకుని ఎయిదర్ ఇట్ కెన్ బి ఏ సింగిల్ ఆర్ ఇట్ కెన్ బి బోత్ పేరెంట్స్. ఇట్ ఈస్ ఫాలోడ్ బై ద కంట్రీస్ లైక్ ఈవెన్ టుడే ఇండియా, జర్మనీ, ఈజిప్ట్, సౌత్ ఆఫ్రికా ఇవన్నీ కూడా మనకి ఇక్కడ మనకి ఇలాంటి ఇది మనకి ఫాలో అవుతున్నాం. వాట్ ఈస్ ద కరెంట్ ఇష్యూ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ నౌ? The USA follows just solely as per the 14th Amendment. All persons born or naturalized in the USA and subject to its jurisdiction are citizens of the United States. The Supreme Court also reaffirmed that birthright citizenship applies regardless of their parental status. ఇప్పుడు మన ట్రంప్ గారి యొక్క ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏం చెప్తోంది? ఆర్డర్ పేరు చూడండి, ప్రొటెక్టింగ్ ద మీనింగ్ అండ్ వాల్యూ ఆఫ్ అమెరికన్ సిటిజన్షిప్ అట. దీని యొక్క ఆర్డర్ పేరు అనమాట. రిస్ట్రిక్ట్స్ నౌ సిటిజన్షిప్ టు చిల్డ్రన్ ఆఫ్ యుఎస్ సిటిజన్స్ ఆర్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఓన్లీ. సో అయితే మనకి ఏంటంటే కనుక యుఎస్ సిటిజన్షిప్కి వాళ్ళ యొక్క పిల్లలకి, లేకపోతే గ్రీన్ కార్డ్ హోల్డర్స్కి వాళ్ళకి మాత్రమే అమెరికన్ సిటిజన్షిప్ అనేటువంటిది కన్ఫర్ చేయబడటం జరుగుతుంది. అయితే దీన్ని మన యొక్క ఫెడరల్ కోర్ట్ ఇన్ వాషింగ్టన్లో టెంపరరీ స్టేడ్ ద ఆర్డర్ కాలింగ్ ఇట్ యాజ్ బ్లేటెంట్లీ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్పారు. సో అంటే ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జస్ సోలీ అనే ప్రిన్సిపల్ నుంచి జస్ శాంగ్వినిస్ అనే ప్రిన్సిపల్కి మనకైతే కనుక మూవ్ అవ్వడం జరుగుతుందండి. క్లియర్? ఇన్ ఇండియా పరిస్థితి ఏంటి? ఇట్ ఈస్ గవర్న్డ్ బై సిటిజన్షిప్ యాక్ట్ 1955. ఇనీషియల్లీ వి ఫాలోడ్ జస్ సోలీ ప్రిన్సిపల్, బట్ గ్రాడ్యువల్లీ వి మూవ్ టువర్డ్ జస్ శాంగ్వినిస్. అందులో మీకు ఇంక మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునేది ఇంకేం లేదు. ఇంకా నౌ టిల్ June 1987 వరకు ఎలా ఉండేది? ఎనీ చైల్డ్ బార్న్ ఇన్ ఇండియా వాజ్ గ్రాంటెడ్ ఆటోమేటిక్ సిటిజన్షిప్ కదా, అంటే జస్ సోలీ ప్రిన్సిపల్ ఫాలో అయ్యేవాళ్ళం. మరి 1987 నుంచి 2004 వరకు ఏం జరిగింది? అట్లీస్ట్ వన్ పేరెంట్ హ్యాడ్ టు బి అన్ ఇండియన్ సిటిజన్ అని చెప్పారు. సో తర్వాత 2004 తర్వాత నుంచి ఇంకేం ఫాలో అవుతున్నాం? బోత్ పేరెంట్స్ మస్ట్ బి ఇండియన్ సిటిజన్స్ అయ్యి ఉండాలి, లేదా వన్ పేరెంట్ సిటిజన్ అయ్యి ఉండాలి, అండ్ అదర్ షుడ్ నాట్ బి అన్ ఇల్లీగల్ మైగ్రెంట్. సో అదర్ పర్సన్ ఎట్టి పరిస్థితుల్లోనే, ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి ఎక్కడి నుంచి కూడా విపరీతంగా మనకి మైగ్రెంట్స్ అవి కూడా వచ్చేస్తూ ఉండేవారు అనమాట. అందుకని ఇంక అది రిస్ట్రిక్ట్ చేయడం గురించి మనం ఏంటంటే కనుక ఈ కండిషన్ మనం పెట్టడం జరిగింది. అదర్ పర్సన్ షుడ్ నాట్ బి ఏ ఇల్లీగల్ మైగ్రెంట్ అని చెప్పి. సిటిజన్షిప్కి సంబంధించి లేటెస్ట్గా మనకి ఏం జరుగుతుంది? మొన్న సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 అని చెప్పి తీసుకొచ్చారు. దీంట్లో మనకి హిందూస్కి, క్రిస్టియన్స్కి, సిక్, జైన్, బుద్ధిస్టు, పార్సీస్ ఫ్రమ్ పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, బంగ్లాదేశ్ నుంచి 2014 డిసెంబర్ 31, 2014 కంటే ముందు వచ్చినటువంటి వాళ్ళకి సిటిజన్షిప్ అనేటువంటిది మనకి కన్ఫర్ చేస్తున్నారు. ఎస్, ఇట్ ఎక్స్క్లూడెడ్ ద ముస్లిమ్స్. దీంట్లో ముస్లిమ్స్ అయితే
అయితే కనుక యాడ్ అయ్యలేరండి. రైజింగ్ ద కన్సర్న్స్ అబౌట్ సెక్యులరిజం అండ్ ద కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ. క్లియర్. దీనికి సంబంధించిన పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ ఏంటంటే డిస్కస్ ద డిఫరెంట్ ప్రిన్సిపల్స్ గవర్నింగ్ ద సిటిజన్షిప్ అక్రాస్ ద వరల్డ్ అండ్ అనలైజ్ హౌ ఇండియాస్ అప్రోచ్ హ్యాస్ ఎవాల్వ్డ్ ఓవర్ టైమ్. సో ఇండియాస్ అప్రోచ్ ఓవర్ ద టైమ్ అంటే ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు 1947 దగ్గర నుంచి మనం అప్పుడు ఏం ఫాలో అయ్యాం, తర్వాత నుంచి జస్ట్ సోలీ నుంచి మనం ఏ విధంగా జస్ట్ జస్ట్ శాంగునిస్ ఏ విధంగా మనం ట్రాన్సిషన్ అయ్యాము, అంటే మళ్ళీ మల్టిపుల్ ఇది ఉన్నాయి కదా, అంటే ప్రీ 1987, 1987 to 2004, ఆఫ్టర్ 2004 అని చెప్పేసి మనం ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం అయితే మెన్షన్ చేసుకోవాలండి. క్లియర్. లెట్ us మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. మిషన్ ఫర్ manuscript కన్జర్వేషన్ గాట్ లాంచ్డ్ రీసెంట్లీ. సో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ మనకి manuscriptsని ప్రొటెక్ట్ చేయడం గురించి. సో ఇక్కడ చూడండి, మీరు ఇమేజ్లో చూడొచ్చు. an ancient manuscript being placed under the scanner టు బి డిజిటైజ్డ్ అట్ ఎ రీసెర్చ్ సెంటర్ ఇన్ ద వెస్ట్ బెంగాల్. సో manuscripts అనేటువంటివి మనకి ఏంటంటే చాలా ఇన్వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటాయండి. సో ఓకే, వెరీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. అందుకని చెప్పేసి మనకి ఏంటంటే వీటిని కన్జర్వ్ చేయడం అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్. మన యొక్క యాన్షియంట్ హెరిటేజ్ని దీని గురించి మనకి తెలియజేసేటువంటివి ఇవే. అందుకని మొన్న యూనియన్ బడ్జెట్ 2025-26లో ఒక స్పెషల్ మిషన్ అనేటువంటి దాన్ని అయితే కనుక అనౌన్స్ చేశారు. సో ఫర్ సర్వేయింగ్, documenting and conserving the India's manuscript heritage, launched as Gyan Bharatam Mission అని చెప్పేసి మనకైతే కనుక లాంచ్ చేశారండి. Gyan Bharatam Mission. This initiative aims to cover more than 1 crore manuscriptsని మనకి ఏంటి అని అంటే కనుక సర్వే చేస్తారు, వాటిలన్నిటిని డాక్యుమెంట్ చేస్తారు, దెన్ నెక్స్ట్ వచ్చేసి కన్జర్వ్ చేస్తారు ఫర్ ఫ్యూచర్ పర్పస్. ఎస్, దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఐడియా. It will focus upon surveying and India's manuscript held by academic institutions, museums, libraries, private collectors, Union Finance Minister Nirmala Sitharaman said in her budget speech recently. So దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఏం చదవాలి అంటే, the Union budget recently announced a special mission. What was the special mission? Gyan Bharatam Mission anandi. For the surveying, documenting and conservation of the India's manuscript heritage. Objective ఏంటి? టు కవర్ ఈవెన్ మోర్ దాన్ 1 crore manuscriptsని మనం సర్వే చేసి డాక్యుమెంట్ చేసి దెన్ నెక్స్ట్ వచ్చేసి కన్జర్వ్ చేయాలి అని చెప్పేసి. సో ద ఫోకస్ ఈజ్ ఆన్ సర్వేయింగ్, డాక్యుమెంటింగ్ అండ్ కన్జర్వింగ్ ద ఇండియాస్ manuscript heritage. సో there are different manuscripts అన్నీ కూడా మనకి హెల్డ్ బై అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర కొన్ని ఉన్నాయి, మ్యూజియంస్లో కొన్ని ఉన్నాయి, లైబ్రరీస్, ప్రైవేట్ కలెక్టర్స్. ఈ యొక్క manuscripts అన్నిటినీ కూడా మనం అయితే కనుక సో సర్వే చేయడం జరుగుతుంది. ఇట్ వాజ్ రీసెంట్లీ అనౌన్స్డ్ బై అవర్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఇన్ హర్ బడ్జెట్ స్పీచ్ మనకైతే కనుక అనౌన్స్ చేశారండి. సో దీనికి సంబంధించినటువంటి అలొకేషన్ని కూడా మనకైతే కనుక పెంచారు. సో ద షార్ప్ ఇంక్రీజ్ ఇన్ అలొకేషన్ ఫర్ ద నేషనల్ మిషన్ ఫర్ manuscripts. సో ఫ్రమ్ 3.5 crore to 60 crore వరకు. ఆబ్జెక్టివ్ ఏంటి? టు ఐడెంటిఫై, టు డాక్యుమెంట్ అండ్ టు మేక్ ద manuscripts యాక్సెసిబుల్ అక్రాస్ ద కంట్రీ. సో ఇండియా మొత్తం మీద అందరికీ కూడా యాక్సెసిబుల్ అయ్యేగా చేయడమే దీని యొక్క ఆబ్జెక్టివ్. సో ఓకే, manuscriptsకి సంబంధించి ఒక నేషనల్ మిషన్ కూడా మనకు ఉంది, సంథింగ్ కాల్డ్ యాజ్ నేషనల్ మిషన్ ఫర్ manuscripts అని చెప్పేసి. ద planned revival by the Union Ministry was reported earlier. It is aimed at forming an autonomous body to preserve the ancient text in India. Currently, it is part of the Indira Gandhi National Center for Arts, which is established in 2003. It had limited success in its earlier phase. Government యొక్క stand stated that this mission will help preserve and protect the invaluable wisdom and knowledge in the manuscripts across the country. సో మన యొక్క కంట్రీ అక్రాస్ ద కంట్రీ వీళ్ళు ఈ యొక్క manuscripts ప్రొవైడ్ చేసేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో దాన్ని మనం ఏంటి అంటే కన్జర్వ్ చేసుకోవడం అనేటువంటిది ఈవెన్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ అన్నట్టుగా మనకైతే కనుక చెప్తున్నారనమాట. క్లియర్ అండి. డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద manuscript conservation in India and critically analyze the initiatives taken by the government to preserve the ancient text. ఎస్, ఇక్కడ మనకి తెలియాల్సిన పాయింట్ ఏంటంటే వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ దాట్ స్పెషల్ మిషన్ దట్ వాజ్ లాంచ్డ్? జ్ఞాన్ భారతం మిషన్ అని చెప్పేసి మనకైతే లాంచ్ చేస్తారు. ఏం చేస్తారు దీని అండర్లో? సర్వేయింగ్ అనేది చేస్తారు, బేసికలీ ఐడెంటిఫైయింగ్, వాటన్నిటిని కూడా డాక్యుమెంటేషన్ అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక కన్జర్వేషన్. సో ఈ 3 స్టెప్స్ మనకైతే కనుక క్యారీ అవుట్ చేయడం జరుగుతుంది. అండ్ ద ఆబ్జెక్టివ్ అలాగే 1 more ఏంటంటే టార్గెట్ వచ్చేసి టు కవర్ మోర్ దాన్ 1 crore manuscripts
మోర్ దాన్ 1 crore మ్యానుస్క్రిప్ట్స్ అయితే కనుక కవర్ చేయాలనుకుంటున్నారు. ఇది మనకి ఆర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ కల్చర్లో అడిగేటువంటి అవకాశాలు అయితే కనుక ఉన్నాయి మనకి దీనికి సంబంధించి. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఎస్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద జ్ఞాన్ భారతం మిషన్. The mission aims to survey, document and conserve the India's manuscript heritage. Second one, it is implemented under the National Archives of India. So second statement is wrong and the first statement correct. One only correct. Endukanante kanaka it is implemented under the National Mission on for Manuscripts. Yes, this was the second important one. First one correct statement because endukante surveying, documenting and conserving the India's manuscript heritage is correct statement. Moving on to that of the next article. Yes, moving on to the next one. Sugar production expected to decline అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. సో ఇది ఎవరు చెప్తున్నారండి? ISMA. వాట్ డస్ ISMA స్టాండ్స్ ఫర్? ఇండియన్ షుగర్ అండ్ బయో ఎనర్జీ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ వాళ్ళు చేస్తున్నటువంటి ఎస్టిమేషన్ ఏంటంటే కనుక సో ఫర్ ద 2024-25 సీజన్ అంటే అక్టోబర్ 2024 నుంచి సెప్టెంబర్ 2025 వరకు మనకు తీసుకుంటే కనుక ఆల్మోస్ట్ 9% లోవర్ దాన్ దట్ ఆఫ్ ద ప్రీవియస్ సీజన్. సో షుగర్ ప్రొడక్షన్ అనేటువంటిది తగ్గే అవకాశాలు అయితే కనుక ఉన్నాయి అని చెప్పి మనకైతే కనుక ఎస్టిమేషన్ అయితే కనుక చేయబడడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఏం తెలియాలి అనేటువంటిది మనం చూద్దాం. ఓకే, so the Indian Sugar and Bioenergy Manufacturers Association has projected a 9% decline in the sugar production for the 2024-25 season compared to the previous year due to the lower sugarcane yield and recovery rates in the key states. And సో దీనికి సంబంధించి మనం తీసుకుంటే టోటల్ షుగర్ ప్రొడక్షన్ వచ్చేసి మనకి 310 lakh tons అయితే కనుక ఉంది వర్సెస్ 341 lakh tons ఇన్ 2023-24. నెట్ ప్రొడక్షన్ అంటే ఏంటంటే కనుక ఆఫ్టర్ ఇథనాల్ డైవర్షన్ కొంత పర్సంటేజ్ మనకి ఆఫ్ ద సో షుగర్ మనం ఏం చేస్తామంటే షుగర్ ప్రొడక్షన్ని దేనికి కన్వర్ట్ చేస్తాము? ఇథనాల్కి మనం ఏంటంటే కనుక డైవర్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఎందుకంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇథనాల్ బ్లెండెడ్ ప్రోగ్రామ్. సో ఈబీపీ ఆర్ ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ అని చెప్పేసి మనం ఏంటంటే పెట్రోల్లో ఇథనాల్ని బ్లెండ్ చేయడం జరుగుతుందన్నమాట. ఎస్, దానికి సంబంధించినటువంటి డైవర్షన్ తర్వాత ఎంత అనేటువంటిది మనకైతే కనుక మనం మెన్షన్ చేశారు ఇక్కడ. దెన్ అలాగనే ఎక్స్పోర్ట్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయి? డొమెస్టిక్ కన్జంప్షన్ చూసుకుంటే కనుక అరౌండ్ 65 lakh tons కన్జ్యూమ్డ్ విచ్ ఇస్ లోవర్ దాన్ ద లాస్ట్ ఇయర్స్ కరస్పాండింగ్ సేల్స్. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళ యొక్క స్టడీ ప్రకారంగా మనకి ఏంటంటే కనుక టాప్ షుగర్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఎవరు అని అంటే కనుక బ్రెజిల్ అండి. బ్రెజిల్ వచ్చేసి మనకి లీడింగ్ పొజిషన్లో అయితే కనుక ఉంది. సెకండ్ పొజిషన్లో మనకి ఇండియా ఉంది. ఇండియా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫ్యాక్ట్ ద లార్జెస్ట్ కన్జ్యూమర్ యాజ్ వెల్. ఫస్ట్ వచ్చేసి మనకి బ్రెజిల్, సెకండ్ వచ్చేసి మనకి ఇండియా. ఇండియా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ విత్ రెస్పెక్ట్ టు దిస్ థింగ్స్. షుగర్ అనేటువంటిది మనకి ఏంటంటే షుగర్ కేన్ గ్రోత్ అనేటువంటిది మనకి ఎక్స్క్లూజివ్లీ వాటర్ ఇంటెన్సివ్ అండ్ ఇది మనకి 21 to 27 degrees Celsius టెంపరేచర్ అయితే కావాలి. హాట్ అండ్ హ్యూమిడ్ క్లైమేట్. రైన్ఫాల్ 75 నుంచి 100 centimeters అయితే మనకు ఉండాలి. రిచ్ లోమీ సాయిల్ బాగా మనకి ఏంటంటే కనుక సూటబుల్ సాయిల్. సో షుగర్ కేన్లో 2 different ప్రైజింగ్ మెకానిజమ్స్ అనేటువంటివి ఉంటాయి. అంటే ఫార్మర్స్ దగ్గర నుంచి షుగర్ మిల్స్ వాళ్ళు ఎంత ప్రైజ్ పెట్టి కొనుక్కోవాలి అనేది మనకి ఏంటంటే డిసైడ్ చేస్తారనమాట. దాని పేరే మనకి FRP. సో దట్ ఈస్ ఫెయిర్ అండ్ యాజ్ వెల్ యాజ్ రెమ్యూనరేటివ్ ప్రైస్. స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో మనకు అడుగుతుంటారు. సో ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ ఇస్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ అసోసియేటెడ్ విత్ విచ్ పర్టికులర్ క్రాప్ అని చెప్పేసి మనకు అడుగుతుంటారు. సో ఓకే, ద మినిమం ప్రైస్ దట్ ఈస్ సెట్ బై సెంట్రల్ గవర్నమెంట్ బేస్డ్ అపాన్ ద CACP, కమిషన్ ఆన్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రైజెస్. కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైజెస్. సో దట్ ఈస్ వాట్ ఈస్ CACP వాళ్ళు రికమెండ్ చేస్తారు. అలాగే వీ హ్యావ్ ద SAP యాజ్ వెల్. అంటే ఇట్ ఈస్ సెట్ బై ద స్టేట్ గవర్నమెంట్స్ హయ్యర్ దెన్ FRP ఇఫ్ అప్లికేబుల్. అంటే అర్థం ఏంటంటే కనుక సో ప్రతి స్టేట్ గవర్నమెంట్ కూడా మనకి స్టేట్ అడ్వైజ్డ్ ప్రైస్ SAP అని చెప్పేసి కూడా మనకి ఇస్తుంటారు. అంటే ఇక్కడ మనకు తెలియాల్సిన పాయింట్ ఏంటంటే సో షుగర్ మిల్స్ వాళ్ళు ఎవరికి? ఫార్మర్స్కి పే చేయాల్సినటువంటి ప్రైజ్ అట్లీస్ట్ ద మినిమం ప్రైస్ అనమాట అది మనకి.
ఎవరు డిసైడ్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. దాన్ని మనకి ఎఫ్ఆర్పి అంటారు. ఎఫ్ఆర్పి అంటే ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్. ఇట్ ఈస్ బేసికలీ ద మినిమం ప్రైస్ అట్ విచ్ ద షుగర్ మిల్స్ హ్యావ్ టు గివ్ టు దట్ ఆఫ్ ద ఫార్మర్స్ వైల్ బయింగ్ ద షుగర్ కేన్ ఫ్రమ్ దెమ్. సెకండ్ది, స్టేట్ గవర్నమెంట్స్ కూడా స్టేట్ అడ్వైజ్డ్ ప్రైస్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తాయి. ఒకవేళ మనకి ఏంటంటే కనుక జనరల్లీ మనకి ఈ యొక్క ఎస్ఏపి ఎఫ్ఆర్పి కంటే కూడా ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఆ స్టేట్లో ఉండేటువంటి షుగర్ మిల్స్ ఎస్ఏపికి మనకి ప్రొవైడ్ చేయాలండి. అంటే ఎస్ఏపి ప్రైస్ దగ్గర పర్చేస్ చేసుకోవాలి. క్లియర్? సో దీనికి సంబంధించినటువంటి మెయిన్స్ క్వశ్చన్ తీసుకుంటే, డిస్కస్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద షుగర్ కేన్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా అండ్ సజెస్ట్ సమ్ మెజర్స్ టు ఎన్ష్యూర్ లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ ఇన్ దిస్ సెక్టర్. ఒక ప్రాక్టీస్ క్వశ్చన్ మనకి ఎలా అడగచ్చు అని అంటే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద షుగర్ ప్రైజింగ్ ఇన్ ఇండియా. ఓకే, ఫస్ట్ వన్, ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ ఎఫ్ఆర్పి ఈజ్ సెట్ బై ద స్టేట్ గవర్నమెంట్స్. ఓకే, సెకండ్ స్టేట్మెంట్, state advised price is mandatory for the sugar mills only when it is higher than that of the FRP. Yes, state advised price is mandatory for sugar mills only when it is higher than that of the FRP. Which of the above above statements is or are correct? One only, two only, both one and two, and none of the above. So first statement మనం చూసుకుంటే fair and remunerative price FRP is set by the state governments అంటున్నారు. This is wrong statement because ఎందుకనంటే fair and remunerative price అనేటువంటిది ఎవరు సెట్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఫిక్స్ చేస్తారు. అపాన్ రికమెండేషన్స్ ఫ్రమ్ హూమ్? క్యాబినెట్ కమిటీ, CICP, కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్. వాళ్ళ యొక్క రికమెండేషన్ మీదన మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ప్రైజ్ని డిసైడ్ చేస్తారు. అలాగే స్టేట్ గవర్నమెంట్స్ కూడా వాళ్ళ యొక్క ఎస్ఏపిని మనకైతే కనుక ఇష్యూ చేస్తాయి. సో ఎస్ఏపి ఒకవేళ ఎఫ్ఆర్పి కంటే కూడా ఎక్కువ ఉంటే అప్పుడు ఆ స్టేట్లో ఎస్ఏపినే ఇంప్లిమెంట్ చేయాలి. అంటే షుగర్ మిల్స్ ఆ ఎస్ఏపి ప్రైజ్కే ఫార్మర్స్ దగ్గర పర్చేస్ చేయాలి. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అండి. ఇట్ ఈస్ మ్యాండేటరీ, కంపల్సరీ ఫర్ షుగర్ మిల్స్ వెన్ ఇట్ ఈస్ హయ్యర్ దాన్ ద ఎఫ్ఆర్పి. ఎఫ్ఆర్పి కంటే ఎక్కువ ఉంటే కనుక ఖచ్చితంగా ఆ ప్రైజ్కే మనకైతే కనుక పర్చేస్ చేయాలి. సో దట్ ఈస్ ఓన్లీ టూ ఓన్లీ ఈజ్ ద ఆన్సర్ అండి. మనకి ఇక్కడ ఎఫ్ఆర్పి ఈజ్ సెట్ బై సెంట్రల్ గవర్నమెంట్, నాట్ స్టేట్ గవర్నమెంట్స్. SAP is set by the state governments, and if it is higher than FRP, then sugar mills are legally required to pay the state advised price, that is SAP. Clear? This is what is the next important article. So further moving on to the next one. Chief Justice of India, Supreme Court judges hear out the issues of district judiciary, discussed the case pendency and as well as the recruitment అని చెప్పేసి మనకైతే కనుక చెప్పారండి. ఇది సంథింగ్ మనకి జుడిషియరీ రిలేటెడ్ ఆర్టికల్. ఇది రీసెంట్గా మనకి ఏంటంటే కనుక ఒక ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ అయితే కనుక జరిగింది, వేర్ మన యొక్క చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా అండ్ అదర్ ఇంపార్టెంట్ జడ్జెస్ మనకి ఏంటంటే కనుక లోవర్ జుడిషియరీ, సో హైకోర్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ డిస్ట్రిక్ట్ జుడిషియరీ దగ్గర సంబంధించినటువంటి ఇష్యూస్ గురించి, వీటన్నిటి గురించి మనకి డిస్కషన్ అనేటువంటిది చేయబడడం జరిగింది. సో మెయిన్ ఇష్యూస్ మనకి ఏంటంటే కనుక పెండెన్సీ ఆఫ్ కేసెస్, ల్యాక్స్ ఆఫ్ కేసెస్ మనకి ఏంటంటే కనుక బ్యాక్లాగ్లో మనకైతే కనుక ఉండిపోవడం అయితే జరుగుతుంది. సో దట్ ఈస్ అ బిగ్గర్ ప్రాబ్లం. అండ్ అలాగే రిక్రూట్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి కూడా మనకైతే కనుక మాట్లాడడం జరిగింది. అండ్ రీసెంట్గా మొన్న మీరు ఏంటంటే కనుక సాటర్డే ఆర్టికల్ హిందూ న్యూస్ అనాలిసిస్ వినుంటే సంథింగ్ కాల్డ్ యాజ్ యాడ్ హాక్ జడ్జెస్ గురించి అయితే కనుక వచ్చింది. ఒక్కసారి మీరు అది కూడా వాచ్ చేయండి. యాడ్ హాక్ జడ్జెస్ ఆర్ బేసికలీ టెంపరీ జడ్జెస్ అపాయింటెడ్ ఫర్ ఏ స్పెసిఫిక్ పర్పస్, అంటే పెండెన్సీ ఆఫ్ కేసెస్ని కొంత తగ్గించడం గురించి, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కనుక లేకపోతే ఏదైనా ఒక స్పెసిఫిక్ పర్పస్ గురించి మనం ఏంటంటే ఈ యాడ్ హాక్ జడ్జెస్ని మనకైతే కనుక అపాయింట్ చేస్తారు. నౌ మై థింగ్ ఈస్ comment under which article deals with the appointment of ad hoc judges in high court. Appointment of ad hoc judges in high court ఈ ఆర్టికల్లో మనకైతే కనుక మెన్షన్ చేయబడింది అనేటువంటిది కమెంట్ అయితే చేయండి. Let us discuss the first important point. So our Honorable Chief Justice of India
సంజీవ్ ఖన్నా. సో సంజీవ్ ఖన్నా గారు మొన్న రీసెంట్గా మనకైతే ఓత్ తీసుకోవడం అయితే జరిగింది లేటెస్ట్గాను. సో ఇంతకుముందు మనకి జస్టిస్ డివై చంద్రచూడ్ ఉన్నారండి. సో చంద్రచూడ్ మనకైతే కనుక రిటైర్ అయిపోయి సో ద నెక్స్ట్ చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా అయితే మనకు వచ్చారు. నౌ అలాంగ్ విత్ ద సుప్రీం కోర్టు జడ్జెస్ అండ్ అఫీషియల్స్ ఫ్రమ్ ద మినిస్ట్రీస్ ఆఫ్ హోమ్ అఫైర్స్, లా అండ్ జస్టిస్, దే ఆల్ డిస్కస్డ్ ద ఇంపార్టెంట్ ఛాలెంజెస్ ఇన్ ద డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ, ఫోకసింగ్ ఆన్ కేస్ పెండెన్సీ అండ్ యాజ్ వెల్ యాజ్ రిక్రూట్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ని, ఈ యొక్క ఆస్పెక్ట్స్ని మనకైతే కనుక డిస్కస్ చేయబడడం అయితే కనుక జరిగింది. సో ద కాన్ఫరెన్స్ ఆన్ జ్యుడిషియల్ ఛాలెంజెస్, సో ఇట్ వాజ్ మెయిన్లీ ఆర్గనైజ్డ్ టు అడ్రస్ ద ఇష్యూస్ విచ్ ఆర్ ఫేస్డ్ బై ద జ్యుడిషియరీ ఇన్ ద స్టేట్స్. సో స్టేట్ లెవెల్లో ఉండేటువంటి మనకి లోవర్ జ్యుడిషియరీని దగ్గర ఉండేటువంటి ఇష్యూస్ని అడ్రస్ చేయడం గురించి మనకైతే కనుక కాన్ఫరెన్స్ అయితే జరిగింది. ఇట్ ఇన్క్లూడెడ్ ఇంటరాక్షన్స్ బిట్వీన్ సిజేఐ, సుప్రీం కోర్ట్ జడ్జెస్, హైకోర్ట్ జడ్జెస్, జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఫ్రమ్ ఆల్ ద డిస్ట్రిక్ట్ కోర్ట్స్. ఇంపార్టెంట్ ఇష్యూస్ మనకి ఏమేమి డిస్కస్ చేశారు, పెండెన్సీ ఆఫ్ ద కేసెస్ గురించి, అండ్ అలాగనే మనకి ఏంటంటే కనుక సో నేను చెప్పాను కదా అపాయింట్మెంట్ ఆఫ్ అడ్హాక్ జడ్జెస్ అని, ఇక్కడ దాని గురించి కూడా మనకి మెన్షన్ చేశారండి. ఏ బెంచ్, స్పెషల్ బెంచ్ దట్ ఈస్ లెడ్ బై సిజేఐ రిలాక్స్డ్ ద కండిషన్స్ ఫర్ అపాయింటింగ్ ద అడ్హాక్ జడ్జెస్ ఇన్ హైకోర్ట్స్ టు రిడ్యూస్ ద కేస్ బ్యాక్లాగ్స్ ఎస్పెషల్లీ ఇన్ క్రిమినల్ అపీల్స్. సో మనకేంటంటే కనుక సో సుప్రీంకోర్టు దీనికి సంబంధించినటువంటి డెడికేటెడ్ గైడ్లైన్స్ని అయితే తీసుకుని వచ్చింది. వాటిల్ని కొంత రిలాక్సేషన్ చేస్తూ మన యొక్క చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సో రీసెంట్గా ఒక స్పెషల్ బెంచ్ మనకి ఏంటంటే కనుక ఈ యొక్క కండిషన్స్ని కొంత రిలాక్స్ చేసి అడ్హాక్ జడ్జెస్ని అపాయింట్ అయ్యే విధంగా ఫెసిలిటేట్ అయితే కనుక మనకి చేశారనమాట. ఎప్పుడైతే మోర్ జడ్జెస్ని మనకైతే కనుక అపాయింట్ చేస్తారో దెన్ కొంత పెండెన్సీ ఆఫ్ కేసెస్ అనేటువంటివి మనకి ఏంటంటే డిక్రీజ్ అవుతాయి. ఎస్, judicial recruitment and reforms, timely recruitment of the judicial officers and court staff in district courts was emphasized. అంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ మనం ఏంటంటే ఖచ్చితంగా టైమ్లీ రిక్రూట్మెంట్ అనేటువంటిది జరగాలి జుడిషియల్ ఆఫీసర్స్ అండ్ కోర్ట్ స్టాఫ్. అప్పుడు మాత్రమే మనము ఈ యొక్క పెండెన్సీ అనేటువంటిది మనం క్లియర్ చేయొచ్చు అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. క్లియర్. IT cadre in the high courts and district courts, objective and transparent transfer policies అనేటువంటిది మెయింటైన్ చేయాలి. ఇంప్రూవ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎలివేషన్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ టు దట్ ఆఫ్ ద హై కోర్ట్స్కి మనకు ఉండేటువంటి ప్రొసీజర్స్ని సో ప్రాసెస్ని మనం ఏంటంటే కనుక ఇంకా ఇంప్రూవ్ చేయాలి అంటూ కొన్ని ఇంపార్టెంట్ సజెషన్స్ని కూడా మనకైతే కనుక ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. బికాస్ జ్యుడిషియరీ యాజ్ సచ్ ఆర్గన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి 3 ఇంపార్టెంట్ ఆర్గాన్స్ ఉంటాయన్నమాట, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద జ్యుడిషియరీ అని చెప్పేసి. ఈ 3 కూడా ఏంటంటే ఒకళ్ళనొకళ్ళు సింగిల్ ఒకటే గీత మీద ఉంటూ మనకి ఏంటంటే కలిసికట్టుగా మన యొక్క కంట్రీని ముందుకైతే కనుక తీసుకెళ్తున్నారు. ఎవరెవరు? ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద జ్యుడిషియరీ. లెజిస్లేచర్ అంటే మన యొక్క పార్లమెంట్ వాళ్ళు లాస్ చేస్తూ ఉంటారు, అంటే సెంట్రల్ లెవెల్లో. ఎగ్జిక్యూటివ్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంటారు. జ్యుడిషియరీ ఎప్పటికప్పుడు మన యొక్క కాన్స్టిట్యూషన్ని ప్రొటెక్ట్ చేస్తూ మన ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తూ మనకేంటి అంటే కనుక ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేయకుండా చూసుకుంటుంది మనకి. మరి ఇలాంటి ఇంత ఇంపార్టెంట్ అయినటువంటి జ్యుడిషియరీలో కేసెస్, పెండింగ్ ఆఫ్ కేసెస్ని కానివ్వండి, లేకపోతే వెరీ డిలేడ్ రిక్రూట్మెంట్స్, ఇలాంటి ఇష్యూస్ని అడ్రస్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ మనకి. క్లియర్. అప్పుడు మాత్రమే వెన్ దెర్ ఈస్ మ్యాన్ పవర్, దెన్ ఓన్లీ అన్ ఆర్గనైజేషన్ క్యాన్ ఎఫిషియెంట్లీ వర్క్. క్లియర్. దిస్ ఈస్ వాట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. Moving on, discuss the major challenges that are faced by the district judiciary in India, suggest some reforms to improve the case disposal efficiency and as well as judicial recruitment can be a potential question manaki. Yes andi, moving to the next one, coming to the today's question. Jus soli and jus sanguinis are often seen in the news associated with A, they are cryptocurrencies, they are associated with malware, associated with citizenship, and they are the new butterfly species recently seen in the news. Yes, if you know the answer to this question, please do comment and at the same time, if you have liked the video, please do like it, and let's meet again in the next Hindu news analysis. Until then, happy learning, all the best, bye bye Andy.